హల్లెలూయా. స్తుతికే పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. స్తుతికే పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. స్తుతికే పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. ప్రభువని వలన పొందినయి, ప్రభువని వలన పొందినయి పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించెదా, పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించెదా. స్తుతికే పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. ఇహ పరమందున నీవే నాకని, ఇహ పరమందున నీవే నాకని, ఇక ఎదియో నాకు అక్కరలేదని, శ్వాసమే నీవని, ఇక ఎదియో నాకు అక్కరలేదని, శ్వాసమే నీవని. స్తుతికే పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో అమూల్య అహల్య కూడా వచ్చి ఓ పాట పాడతారు. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య
హలో, మంచిది. మరి ఈ సమయంలో చివరి పాట టబితా ఆంటీ కానీ లేదా రెబకా కానీ పాడినట్లయితే పాటల కార్యక్రమాన్ని ముగించుకుందాం. సరే, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే
వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందుగా ఎవరైనా ప్రత్యేకముగా సాక్ష్యం చెప్పాలనుకుంటే లేచి నిలబడి మీ యొక్క సాక్ష్యాన్ని చెప్పండి. ఇది సాక్ష్యాలకు సమయం కాబట్టి ఎవరైనా ప్రత్యేకముగా సాక్ష్యం చెప్పాలి అనుకుంటే లేచి నిలబడి క్లుప్తంగా మీ సాక్ష్యాన్ని చెప్పండి. మంచిది. ఎవరు లేనట్లయితే మనందరం ఒక్కసారి లేచి నిలబడదాం. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందుగా మనందరం కొద్ది నిమిషాలు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మరి దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో చక్కని సమయాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము. దేవా, మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు 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 తండ్రి. ఆది అంతములు లేని గొప్ప దేవా, సర్వాధికారి, మీకు స్తోత్రములు ప్రభువా. ఉన్నతమైన స్థలములలో నివసించే గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు తండ్రి. అంత గొప్ప దేవుడవై ఉండి మరి నాతో స్నేహము చేయటానికి, నా హృదయంలో నివసించటానికి ఇష్టపడుతున్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మీ నామము అన్ని నామాల కంటే పైనామం ప్రభువా. నీ నామములో స్వస్థత ఉన్నది, నీ నామములో జీవం ఉన్నది ప్రభువా. లోయలో ఎండిపోయిన ఎముకలని బ్రతికించినది నీ వాక్యం ప్రభువా. ఆ వాక్యాన్ని మళ్ళీ తిరిగి ప్రవక్త ద్వారా మాకు అందించినందుకు స్తోత్రములు తండ్రి. అలాంటి వర్తమానాన్ని ప్రభువా మేము కలిగి ఉండి దాని ప్రకారముగా ఎలా జీవించాలో మేము నేర్చుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. ఈ లోకంలో ఎవరికి లేని ధన్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా అని ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు ఆ దేవాతి దేవుణ్ణి స్తుతిద్దాం. మన స్తుతులతో ఆయనకి సింహాసనాన్ని వేద్దాం. మన మధ్యకు ఆయన్ని ఆహ్వానిద్దాం. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను.
చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును. కృపాధారము నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా షాలేము రాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. మంచిది, మనందరూ అలాగే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఎప్పుడు చదువుకునే లేఖన భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. చాలని చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించిన గొప్ప దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మహిమ పొందారు. ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని, ఆ మాటల ద్వారా మేము ఎలా జీవించాలో నేర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఎక్కడ తప్పిపోతున్నామో ప్రభువా మాకు తెలియచేయమని, అద్దం వంటి నీ వాక్యములో మా లోపల ఉన్న ఆత్మలను హృదయాలను పరిశీలించుకొని వాటిని సరిచేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని. మరి కాలము సమీపించిపోతూ ఉండగా మేము ఎక్కడ ఉన్నామో, ఇంకా ఎంత దూరంలో ఉన్నామో ఎప్పటికప్పుడు పరిశీలించుకునే కృపను మాకు దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీ యొక్క స్వాధీనంలోకి తీసుకొని రావలసిన వారిని త్వరపెట్టి స్థలానికి నడిపించమని, మా అందరినీ ప్రభువా మీ యొక్క ఆత్మవశంలోనికి తీసుకొని మాకు అర్థమయ్యే రీతిగా మీరే వచ్చి మాతో మాట్లాడి మా హృదయాలను వాక్యముతో నింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి.
మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మంచిది. మరి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు మన దేవుని యొక్క మాటలు విందాం. అందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా? గత కొన్ని వారాలుగా మనం చాలు ప్రార్థన అయిపోయేలోపే అన్నీ సరిచేయటం అయిపోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. 2వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాం. మంచిది. మరి అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికను ఆయన వివరిస్తూ 1వ అధ్యాయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించాడని ఆల్రెడీ మనం చూసాం. అయితే 2వ అధ్యాయంలోనికి రాగానే పౌలు రక్షణ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఒక వ్యక్తికి రక్షణ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఆయన వివరిస్తూ ఉన్నాడు. నిజమేనండి, ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా ఏం చేసినా సరే రక్షణ గనక లేకుండా చనిపోతే ఆ జీవితం వ్యర్థమని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. అవునా? రక్షణ అనేది ఎంత ప్రాముఖ్యమైనది. సో రక్షణ అనేది ఎంత విలువైందో ఇక్కడ పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:1 నుంచి మనం చూస్తే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలెను. సో 1వ అధ్యాయంలో పౌలు దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించాడు. 2వ అధ్యాయంలో పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, మన విన్న ప్రతి సంగతిని మనం విడిచిపెట్టకుండా ఏం చేయాలి? దాని మీద విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మన విన్న వాక్యాన్ని దుష్టుడు ఏం చేస్తాడు? వచ్చి ఎత్తుకొని పోతూ ఉంటాడు. ఆ అవకాశం వాడికి ఇవ్వకుండా దాని మీద మనం విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. అలాగే 2వ వచనంలో దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. అందుకే మోషే చెప్పిన మాటను దేవుడు తూచా తప్పకుండా కప్పలు కలుగునుగాక అంటే దేవుడు కప్పలనే రప్పించాడు. వడగండ్లు కురియునుగాక అంటే దేవుడు వడగండ్లు కురిపించాడు. ఇలా ఏలియా కూడా ఒకసారి 50 మందిని దహించి వేయునుగాక అగ్ని దిగి వచ్చి అన్నప్పుడు దేవుడు ఆ మాటలన్నిటినీ ఏం చేశాడంటే స్థిరపరిచాడు. సో దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఈ లోకములో మనం చేసేది మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఒకరోజు మనం తప్పకుండా పొందాలి. అది చిన్నదే కానీ పెద్దదే కానీ. అందుకే లాస్ట్లో దేవుడేమన్నాడు? ప్రతి ఒక్కడికి వాడి వాడి క్రియల చొప్పున ఏమిస్తాను? నేను జీతం ఇస్తాను అన్నాడు. ఒక కంపెనీలో జీతం ఎప్పుడు అందరికీ ఒకేలాగా ఉండదు. వాళ్ళ కష్టాన్ని బట్టి, కేడర్ని బట్టి
జీతాలు మారిపోతూ ఉంటాయి. అలాగే మన యొక్క క్రియలను బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎవడికి రావాల్సిన జీతాన్ని దేవుడు వారికి ఇచ్చేయబోతున్నాడు. ఇది 2వ వచనములో పౌలు చెప్తున్నాడు. చూడండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో. ఏలియాను తీసుకెళ్ళటానికి వచ్చిన ఆ 50 మందినే దేవుడు విడిచిపెట్టినప్పుడు ఏలియా కంటే గొప్పవాడు ఈరోజు మన మధ్య ఉన్నాడు. అవునా? ఆ రోజు ఏలియా పలికిన మాటనే దేవుడు ఏం చేశాడు, స్థిరపరిచాడు. అలాంటిది మరి ఏలియా కంటే గొప్పవాడైనా దేవుడు ఈరోజు మాట్లాడుతుంటే మరి ఆ మాటలకు మనమెంత విలువియ్యాలి? అదే అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో. ఆ 50 మందే తప్పించుకున్నప్పుడు ఈరోజు మనం దేవుని వాక్యాన్ని విని పెడచెవిన పెడుతూ ఎలా మనం తప్పించుకుంటాం అని పౌలు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. చూడండి, ప్రవక్త ఏమన్నాడు, మనము ఎలాగూ తప్పించుకోగలము. ఏలియా యొక్క స్వరమే నాశనము తెచ్చినట్లయితే ఏలయనగా అతడు ప్రభు దూతయ్య ఉన్నాడు. మరి క్రీస్తు యొక్క స్వరము పలుకుతుండగా మనము ఎలాగూ తప్పించుకుందాము. అవునా? ఏలియా యొక్క స్వరమే నాశనాన్ని కలుగజేసినప్పుడు మరి దేవుని యొక్క స్వరము ఇంకెంత నాశనాన్ని కలుగజేసిద్దని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇది క్రీస్తు స్వరమైతే మనము ప్రార్థించబడినప్పుడు మనము ఎలాగూ తప్పిపోవుదము. అవునా? దేవుని యొక్క మాట అది ఏదైనా సరే, ఈరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమంటున్నాం, ప్రభు అని యేసుక్రీస్తు నామంలో ఇతనికి స్వస్థత కలుగునుగాక అని చెప్తున్నప్పుడు దేవుని నామం పేరిట మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏమైంది, అది జరిగి తీరిది. ఎందుకంటే వాక్యములో లోపం అనేది ఎన్నడూ లేదని మన ప్రవక్త చెప్తున్నాడు. అది స్వీకరించే మనలోనే ప్రాబ్లం ఉంటుంది తప్ప వాక్యములో ఎన్నడూ ప్రాబ్లం అనేది ఉండదు. అందుకే మన దేవుడు ఏమన్నాడు, నీ మనసులో సందేహించకుండా ఈ కొండ లేచి సముద్రంలో పడమంటే ఏమైంది, పడిపోయిద్ది అన్నాడు. ఇప్పుడు నిజంగానే మనం వెళ్ళి దాన్ని ప్రయోగిస్తే అది జరిగిద్దా? జరిగిద్ది. ఎప్పుడు నీకంత పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఖచ్చితంగా జరిగిద్ది. కాబట్టి దేవుడు పలికిన వాక్యములో ఏమీ లోపం లేదు, కానీ దాన్ని స్వీకరించే మనలోనే ఎప్పుడు లోపం అనేది ఉంటుంది. అదే అంటున్నాడు ప్రవక్త, రోగుల కొరకు ప్రార్థన చేయుటకు క్రీస్తు సంఘమును అభిషేకించినట్లయితే ఆయన చెప్పినట్లు సంఘము చేసినచో ఆయన వారి కొరకు చేయును. మన దేవుడు ఏమన్నాడు, మీరు వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేయండి అన్నాడు. అది చెప్పింది ఎవరంటే దేవుడు. ఆ మాటను బట్టి ఎప్పుడైతే మనం వెళ్ళి సరిగ్గా పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటను నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన చెప్పి దాని మాట తప్పేవాడు కాదు. అందుకే మన ప్రవక్త అలాంటి విశ్వాసాన్ని కనపరిచాడు. అందుకే ఆయన ముందు క్యాన్సర్ కానీ ఏ రోగమైనా సరే మన ప్రవక్త ముందు పారిపోయిందే కానీ ఎన్నడూ ఆయన ఓడిపోలేదు. ఎందుకంటే వాక్యములో లోపం అనేది ఉండదు, అది స్వీకరించే మనలోనే లోపం అనేది ఉంటుంది. చూడండి, అప్పుడు ఎలాగో అది ఎప్పుడైనా తప్పిపోవునా, అది తప్పిపోలేదు. నీవు తప్పిపోవచ్చు, ఎప్పుడైనా సరే మనము వాక్యముల నుండి తప్పిపోతాం, కానీ వాక్యం అనేది ఎప్పుడు తప్పిపోదు. అందుకే మన దేవుడు ఏమన్నాడు, భూమి ఆకాశము గతించిపోయినా నా మాటలు ఎన్నటికీ గతించవు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, గడ్డి ఎండును పువ్వు రాలును, కానీ వాక్యం మాత్రం ఎన్నటికీ నిలిచిపోవును. కాబట్టి వాక్యములో లోపాలు కానీ ఏమీ ఎప్పుడు దొరకవు. అయితే మనమే ఏం చేస్తాం, అప్పుడప్పుడు వాక్యముల నుండి తప్పిపోతూ ఉంటాము. అదే అంటున్నాడు. కాబట్టి నీవు తప్పిపోవచ్చు, కానీ అది మాత్రం తప్పిపోదు. నీవు దానిని కాపాడుకొనినంత కాలము అది నిన్ను ఆవలకు తీసుకుని వెళ్ళును. వాక్యాన్ని గనక మనం కాపాడుకుంటే అదే ఒకరోజు ఏం చేసిద్ది, ఆవలి గట్టుకు మనల్ని తీసుకొని వెళ్ళేది వాక్యమే. కాబట్టి వాక్యములో పలుకబడిన వాక్యములో ఏ లోపం కూడా లేదు. దాన్ని స్వీకరించే మనలోనే ఎప్పుడు ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం సరిగ్గా ప్రయోగించలేం, అందులో ఉన్న జీవాన్ని మనం సరిగ్గా చూడలేం. అదే ప్రవక్త అంటున్నాడు. చూడండి, నీవు తప్పిపోయినట్లయితే నీ అంతట నీవే తప్పిపోతివి. నీవు సరిగా దేవుని వాక్యము నుండి దూరం అయితివి.
నీవు వాక్యములో నిలిచి ఉన్నంత కాలము అది ఎంత మాత్రమూ తప్పిపోదు. వాక్యములో నిలిచి ఉన్నంత వరకు ఆ వాక్యం నిన్నేం చేసిద్ది? ఉన్నతముగానే ఉంచిద్ది. నీకై నువ్వు వాక్యముల నుండి తప్పిపోవటమే కానీ వాక్యం ఎప్పుడూ కూడా తప్పిపోదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఈ రక్షణ ఎక్కడి నుంచి ప్రారంభమైందో పౌలు చెప్తున్నాడు. చూడండి, ఇట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై, ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఇది? యేసయ్య భూమి మీదకి వచ్చి ఆయన ఏమని ప్రసంగం చేశాడు? ఆయన చేసిన ఫస్ట్ ప్రసంగం ఏంటంటే, కాలము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. కాబట్టి రక్షణ అనేది, రక్షణ సువార్త అనేది యేసుక్రీస్తు బోధించడం దగ్గర నుంచి ప్రారంభమైందని పౌలు అంటున్నాడు. అవునా? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై, అందుకే మనం చూస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ దేవుడు దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి. మన ప్రవక్త అంటున్నాడు, యేసయ్య భూమి మీదకి వచ్చి సొంతగా ఏది చేయలేదంట. ప్రతిదీ కూడా తండ్రి ఏదైతే చూపించాడో దాన్నే చేసుకుంటూ వెళ్ళాడు. అంటే ఒక ప్రోగ్రాం రాసుకొని దాని ప్రకారంగానే మన దేవుడు చేసుకుంటూ వెళ్ళాడు తప్ప మనసుకు తోచినట్టుగా ఏమీ చేయలేదు. మీరు గమనించండి, నేను మీ దగ్గరకు వచ్చి ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఒకసారి గుంటూరు వెళ్ళి ఐసీయూలో ఉన్న ఒక వ్యక్తికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ప్రార్థన చేయటం చూసి మిగతా పేషెంట్లు అందరూ పిలిచారు నన్ను. అంటే ఆ వార్డులో ఉన్న మిగతా పేషెంట్లు కూడా, అయ్యా మాకు కూడా దయచేసి ప్రార్థన చేయండి అని అందరూ పిలిచారు. అప్పుడు నేనేం చేశాను? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. అవునా? కానీ యేసయ్యను మాత్రం మీరు గమనిస్తే ఆయన నేరుగా బేతేస్తా కోనేరు దగ్గరికి వెళ్ళి 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన బాధపడుతుంటే ఆ వ్యక్తిని స్వస్థపరిచి మళ్ళీ నేరుగా ఆయన వెళ్ళిపోయాడు. అవునా కాదా? అలాగే మీరు చూస్తే శానదయ్యం పట్టిన వాడిని, గెరాసేనుల ప్రాంతానికి మన దేవుడు వెళ్ళి శానదయ్యం పట్టిన వాడిని మాత్రమే బాగు చేసి మళ్ళీ ఆయన వెంటనే వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఆ గెరాసేనుల ప్రాంతంలో ఇంకా రక్షణ లేకుండా దెయ్యం పట్టిన వారు చాలామంది ఉంటే మన దేవుడు ఎందుకని ఆ వ్యక్తిని మాత్రమే స్వస్థపరిచాడు. బేతేస్తా కోనేరు దగ్గర అనేక మంది ఉంటే మన దేవుడు వెళ్ళి ఆ ముసలాయిని మాత్రమే ఎందుకు స్వస్థపరిచాడు? ఇదంతా మనం గమనిస్తే మన దేవుడు మనసుకు తోచినట్టుగా ఈ లోకంలో జీవించలేదు. అవునా? ఒక ప్రోగ్రాం ప్రకారంగా, ఒక ప్రొసీజర్ ప్రకారంగా మన దేవుడు వెళ్తున్నాడే తప్ప ర్యాండమ్గా మన దేవుడు ఇష్టం వచ్చినట్టు ఏ పని చేయలేదు. అందుకే మన దేవుడు ఏమన్నాడు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ ఇంకేమీ చేయడు అని చెప్పాడు. అందుకే ఒక స్త్రీతో ఏమన్నాడు? అమ్మా, నేను వచ్చింది నీ కోసం కాదు అన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తుంటే మన దేవుడు ఏమన్నాడు? నేను వచ్చింది నీ కోసం కాదు అన్నాడా లేదా? కాబట్టి మన దేవుడు వాక్య ప్రకారముగా ఆ గీతల ప్రకారంగానే వెళ్ళాడు తప్ప మనసుకు తోచినట్టు ఎక్కడా చేయలేదు. అందుకే యేసయ్య బోధించేటప్పుడు ఆ బోధన జాగ్రత్తగా గమనించి ఫిలిప్ ఏం చేశాడంటే గబగబా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? నతానీయుల దగ్గరికి వెళ్ళాడు. ఫిలిప్కి అర్థమైపోయింది ఏమని? మన పితరులందరూ ఎవరి గూర్చి అయితే ధర్మశాస్త్రంలో రాశారో ఆయన భూమి మీదకు వచ్చేసాడు. అవునా? మెస్సయ్య గురించి అనేక మంది ప్రవక్తలు రాశారు. ఇప్పుడు ఆ మెస్సయ్య ఒక్క సూచన ఈయనలో చూశాడు. నజరేతు వాడైన యేసులో ఫిలిప్పు గమనించి ఎక్కడికి వెళ్ళాడు? నతానీయుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నతానీయులతో ఏమన్నాడు తెలుసా? డైరెక్ట్గా చెప్పలేదు, మెస్సయ్యను చూశాను నేనండి. ఏమన్నాడంటే, మన పితరులందరూ ఎవరి గూర్చి రాశానో ఆయన్ని నేను కనుగొన్నాను. ఎవరైనా? ఎవరో కాదు, నజరేయుడైనా యేసే అని చెప్పగానే నతానీయులు ఏమన్నాడు? నతానీయులు ఏమన్నాడు? నజరేతు నుండి ఏమైనా మంచి విషయం ఇప్పటిదాకా వచ్చిందా? నువ్వు ఏమంటున్నావు? నజరేతు వాడైన యేసు అంటున్నావు. ఇప్పటిదాకా నజరేతు నుండి ఒక్క మంచి వార్త కూడా రాలేదు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నజరేతు నుండి వచ్చాడు మెస్సయ్య అంటున్నావు. ఇది ఎలా నమ్మాలి? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1:45. ఫిలిప్పు నతానీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమే. చూడండి, శిష్యులకి వారికి చదువు లేదు, విద్య లేని పామర్లు, చేపలు పట్టుకునేవాళ్ళు. కానీ వారి జ్ఞానం
దేని గురించి వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు చూడండి, లేఖనాల గురించి, ఆ కాలం యొక్క సూచన గురించి, మెస్సయ గురించి మాత్రం వాళ్ళు చాలా పర్టికులర్గా ఉన్నారు. మిగతా విషయాల్లో ఎలా ఉన్నారు? ఏలుముద్ర, దేనికి పనికిరారు, డైలీ లేబర్స్, పని చేసుకోవటం తప్ప వారికి ఏమీ తెలీదు. కానీ వారి జ్ఞానమంతా ఎందులో ఉంచారు? ఆ కాలం యొక్క సూచనల మీద వారు దృష్టి పెట్టారు. అందుకే వెళ్ళి ఏమంటున్నాడు, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరి గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన ఎవరో కాదు గాని యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని చెప్పగానే నతానియేలు ఏమన్నాడు? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చాడు? నజరేతు నుండి వచ్చాడు. ఇప్పటిదాకా నజరేతు నుండి ఏమైనా? అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఆయన అడగగా, అందరూ వింటున్నారండి. కాబట్టి చూడండి, దేవుడు తన కార్యములు ఎంత సామాన్యముగా చేస్తాడో. మనం ఏదైతే పట్టించుకోమో, ఏదైతే పక్కన పడేస్తామో దాన్నే దేవుడు తీసుకుంటాడు. అవునా? అందుకే అల్పమైన బెత్లెహేము వాళ్ళు చదివేటప్పుడు ఏమన్నారు? బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కాదు అని చదివారా లేదా? కాబట్టి ఆ చిన్న అల్పమైన బెత్లెహేములో నుంచి మన దేవుడు బయటకు వచ్చాడు. అదే అంటున్నాడు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడుగగా, అప్పుడు ఫిలిప్ ఏమన్నాడో చూడండి. ఇది అద్భుతమైన ఆన్సర్. ఇది అది ఏమన్నాడు ఆయన? నా మాట నమ్ము, నీ మీద ఒట్టు, ఇలాంటివేమీ చెప్పలేదు. కానీ వచ్చి చూడు, కమ్మన్సి ఏమన్నాడు ఆయన? వచ్చి చూడు అని ఫిలిప్పు అతనితో అనెను. మన ప్రవక్త అంటున్నాడు, ఈ మాట నాకు చాలా ఇష్టమైంది అని ప్రవక్త అంటున్నాడు. చూడండి, చెప్పాను ఏమని? వచ్చి చూడు, ఆ విధముగానే ఒప్పించవలెను. మనం ఎప్పుడైనా సరే ఏమని చెప్పాలి? ఈ బాప్తిసం నిజమైంది అని చెప్పాలి. ఎలా నమ్మాలని అవతలవాడు అన్నప్పుడు లేఖనాల్లో వచ్చి చూడు అని చెప్పాలి. అవునా? వర్తమానం నిజమైందని చెప్పాలి. వాడు అడుగుతాడు ఏ విధంగా నిజమైందని, అప్పుడు మనం ఏం చెప్పాలి? రా, వచ్చి లేఖనాల్లో చూడు అని చెప్పాలి. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, వచ్చి చూడు, ఆ విధముగానే మనం ఒప్పించాలి, దాన్ని రుజువు చేయాలి. ఎలా రుజువు చేయాలి? నీ చేతిలో లేఖనాలు ఉన్నాయి, వాక్యం ఉంది. కాబట్టి వాక్యములో నుంచి వాడి యొక్క కన్ఫ్యూజన్ అంతా మనం పోగొట్టాలి. అదే అంటున్నాడు, వచ్చి చూడుము, ఓ అది నేను అన్నిటిలో విన్న వాటిలో ఉత్తమమైనది. ప్రవక్త ఏమంటున్నాడు? ఈ మాట నేను విన్న అన్నిటికంటే ఉత్తమమైనది. వచ్చి నీవుగా దీన్ని కనుగొనుము, అయిష్టముగా కనిపెట్టుచు వెలుపల నిలవబడి పక్కన దారిన విమర్శ చేయవద్దు. ప్రవక్త ఏమంటున్నాడు? నీకు తెలిసి తెలియకుండా ఇది తప్పు, ఇది అబద్ధం అని అక్కడ నుంచొని విమర్శ చేయొద్దు. నువ్వు ముందు రా, వచ్చి ఏది నిజమో ఏది అబద్ధమో పరిశీలించు, దాని తర్వాత నువ్వు మాట్లాడాలి. అవునా? అదే అంటున్నాడు ప్రవక్త, వచ్చి నీవుగా దాన్ని కనుగొనము, అయిష్టముగా కనిపెట్టుచు వెలుపల నిలవబడి పక్కన దారిన విమర్శ చేయవద్దు. అయితే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుము. ప్రవక్త అంటున్నాడు. కాబట్టి ఇది ఎవరినో ఒప్పించడం కాదు. బిజినెస్ అయితే మనం ఏం చేస్తాం? ఒకసారి నేను కర్రీస్ పాయింట్కి వెళ్ళి ఇదేం కర్రీ అన్నా, టమాటా చుక్క కూర నంబర్ 1 కర్రీ అంటున్నాడు. సరే, పక్కంది ఏంటన్నా? అది నంబర్ 1 అంట. నేను ఏది అడిగితే దాన్ని ఏమంటున్నాడు? సూపర్ కర్రీ అండి, తీసుకోండి అంటున్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి? ముందు అర్జెంటుగా ఏదో కర్రీ నేనేం చేయాలి? తీసుకోవాలి. దానికోసం ఏమంటున్నాడు? ఏది పట్టుకున్నా నంబర్ 1 అంటున్నాడు. అందరూ ఆలకిస్తున్నారా? కానీ ఇది అలాంటిది కాదు. మనం ఏమని చెప్పాలి? వచ్చి చూడు, పక్కన దారిన విమర్శ చేయవద్దు, అయితే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని మనం చేపట్టాలి. కాబట్టి మొత్తానికి ఫిలిప్ వెళ్ళాడు, నతానియేలుని తీసుకొచ్చాడు. నతానియేలు ఇంకా అల్లంత దూరంగా ఉండగానే మన దేవుడు ఏమన్నాడు? ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్పగానే ఒక్కసారిగా నతానియేలు ఏమన్నాడు? చూడండి, యోహాను సువార్త 1:47. యేసు నతానియేలు తన వద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు,
ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. కాబట్టి మన దేవుడు వాక్యము 100% వాక్యం. ఆయన ఆ వాక్యము శరీరధారి అయి రోడ్ల మీద తిరుగుతూ ఉంది. అందరూ ఆలకిస్తున్నారా? ఆ వాక్యం ఏం చేస్తుంది? రోడ్డు మీద ఒక అంగీ ధరించుకొని తిరుగుతూ ఉంది. కాబట్టి నేను చూస్తే నీ పైరూపాన్నే చూస్తాను, కానీ వాక్యము చూస్తే ఏం చేసిద్ది? వాక్యం అన్నిటికంటే పదునైందని హెబ్రీలకు రాసిన పత్రికలో చక్కగా రాయబడింది. అది ఎక్కడికి వెళ్ళిద్ది? డైరెక్ట్గా హృదయంలోనికి వెళ్ళి అక్కడ ఏముందో పరిశోధించేదే వాక్యము. కాబట్టి మన దేవుడు వాక్యముగా వచ్చాడు. కాబట్టి నతానీయులను చూడగానే ఆయన గుండె హృదయం కనపడింది. ముందు మనకేం కనిపించింది? ఆయన ఎలాంటి బట్టలు వేసుకున్నాడు? అవునా? చేతికి 5 ఉంగరాలు ఉన్నాయా లేవా? ఇవి చూస్తాం మనం. కానీ దేవుడు మాత్రం డైరెక్ట్గా ఏం చూశాడు? ఇతని హృదయంలో ఏ కపటము లేదు అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు నతానీయులు ఏమన్నాడు? నన్ను నీవు ఎలాగు ఎరుగుదు అని నతానీయేలు ఆయన్ని అడుగగా యేసు ఏమన్నాడు? ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. అవునా? ఈ మాట కొంచెం మనం వెనక్కి వెళ్తే కీర్తనల గ్రంథంలో దావీదేమన్నాడు? తల్లి గర్భములో ఇంకా నేను రూపించక మునిపే నీ కన్నులు నన్ను చూసెను అన్నాడా లేదా? కాబట్టి అది వాక్యం. వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే నీ ఎముకలు మాత్రమే కాదు, డైరెక్ట్గా నీ హృదయం, అందులో ఉన్న ఉద్దేశాలు అన్నీ కనిపిస్తాయి వాక్యానికి. కాబట్టి మన దేవుడు నతానీయుల్ని చూసి ఆయన హృదయంలో ఉన్న రహస్యాన్ని ఎప్పుడైతే బయట పెట్టాడో వెంటనే నతానీయులు ఏమన్నాడు? నతానీయేలు, బోధకుడా, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఎప్పుడైతే మెస్సయ్య యొక్క సూచన ముందు ఫిలిప్పు చూశాడు, ఫిలిప్పు వెళ్ళి నతానీయులకు చెప్పాడు. ఇప్పుడు నతానీయులు వచ్చి ఏం చూశాడు? మెస్సయ్య యొక్క సూచన చూశాడు. ఏంటి మెస్సయ్య యొక్క సూచన? ఏంటి? ఆయన ప్రవక్తగా ఉండి హృదయ రహస్యాలు బయట పెట్టాలి. అవునా? అందుకే మన దేవుడు ఎలా వచ్చాడు? ప్రవక్తల జాబితాలో వచ్చాడు. అందుకే సమరయ స్త్రీ ఏమంది? అయ్యా, నువ్వు ప్రవక్తవని ఇప్పుడు నేను నమ్ముచున్నాను అందా లేదా? కాబట్టి మెస్సయ్య యొక్క సూచన ఫిలిప్పు చూశాడు. ఫిలిప్పు వెళ్ళి నతానీయులకి చెప్పాడు. నతానీయులు వచ్చి కళ్ళారా చూశాడు. కాబట్టి దేవుని పిల్లలందరూ కూడా ఇలాగే వాళ్ళు వస్తారు, చూస్తారు, దాన్ని కనుగొంటారు. అలాగే మన దేవుడు ఒకసారి ఎక్కడ కూర్చున్నాడు? సమరయ స్త్రీ కోసం అక్కడ కూర్చున్నాడు. సేమ్ ఇక్కడ ఏదైతే జరిగిందో నతానీయుల దగ్గర, ఆమె దగ్గర కూడా అదే జరిగింది. ఆమెతో ఏమన్నాడు చూడండి. వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. నాకు పెనిమిటి లేడయ్యా అంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీకు 5 పెనిమిట్లుండిరి. అవునా? ఏం చూస్తున్నాడు మన దేవుడు? ఆమె చేతిలో కుండ, ఆమె పెట్టుకున్న బట్టలు, నగలు ఇవేమి చోట్ల డైరెక్ట్గా ఆమె యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. ఆమె ఎలాంటి దాహముతో ఉందో దేవుడు చూస్తున్నాడు. అందుకే ఏమన్నాడు? నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, కాబట్టి నువ్వు సత్యమే చెప్పావు అనగానే అప్పుడు ఆమె ఏమంది? అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అంటే సమరయ స్త్రీ కూడా ఏం చూసింది? ఆయనలో మెస్సయ్య యొక్క సూచన చూసింది. అవునా? ప్రవక్త లక్షణాలు ఆయనలో చూసింది. కాబట్టి వెంటనే ఆమె కొండ తీసుకెళ్ళిందా, అక్కడే ఉంచిందా? చూడండి, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి, అంటే హృదయంలో ఉన్న దాహం ఏమైపోయింది? తీరిపోయింది. కాబట్టి కొండతో పని లేదు. కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఏం చేసింది చూడండి. ముందు మెస్సయ్య యొక్క సూచన సమరయ స్త్రీ చూసింది. దాని తర్వాత వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పింది. ముందు ఫిలిప్పు చూశాడు, వెళ్ళి నతానీయుల్ని తీసుకొచ్చాడు. ఇక్కడ సమరయ స్త్రీ చూసింది, వెళ్ళి ఊరోళ్ళందరినీ తీసుకొచ్చింది. చదవండి. ఊరిలోనికి వెళ్ళి ఏమని చెప్పిందో చూడండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఆ ఊరి వారందరూ ఊళ్ళో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. అవునా? కాబట్టి ఫస్ట్ ఎవరు చూశారు? సమరయ స్త్రీ ఆయనలో చూసింది. ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్పింది. మిగతా వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారు? వచ్చి చూడు, వచ్చి చూడు అన్నట్టుగా ప్రతి ఒక్కడు వస్తున్నాడు. ఆయనలో మెస్సయ్య యొక్క సూచనను కనుగొంటున్నారు. అందుకే మన దేవుడు ఏమన్నాడు? శిష్యులతో చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో ఏమన్నాడు? చదవండి.
16-15 మార్కు సువార్త 16-15. మన దేవుడు ఏమన్నాడు లాస్ట్లో? మీరు సర్వలోకానికి వెళ్ళండి. మీరు ఏదైతే చూశారో వారు 3.5 సంవత్సరాలు మన దేవునితో కలిసి తిరిగారు, అన్నీ చూశారు, అన్నీ విన్నారు, అన్నీ కళ్ళారా వారు చూసి కనుగొన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి ఫిలిప్పు చూసి ఎవరిని తీసుకొచ్చాడు? నతానియేల్ని తీసుకొచ్చాడు, అవునా? అలాగే సమరయ స్త్రీ వెళ్ళి ఏం చేసింది? ఊరోళ్ళందరినీ తీసుకొచ్చింది. ఇప్పుడు శిష్యులు ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి ప్రతి మనిషికి సువార్తను చెప్పి వారిని దేవుని యొద్దకు నడిపించాలి, అవునా? దేవుడు అదే చెప్పాడు, మీరు వెళ్ళండి, అవునా? అందుకే శిష్యులు ఏమని చెప్పారో తెలుసా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. వాళ్ళు ఏమని చెప్పారు? ఇప్పుడు మీరు గమనించండి, రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ జరిగింది, అవునా? దాన్ని కళ్ళారా ఒకడు చూశాడు. ఎవరో చెప్పుట ద్వారా నాకు తెలిసింది. ఇద్దరం మీ మధ్యకు వచ్చాం. చూసిన వాడు ఎలా చెప్తాడు? ఎవరో చెప్పుకున్నట ద్వారా విన్నాను నేను, కానీ ఒకడు మాత్రం దాన్ని కళ్ళారా చూశాడు. వాడొచ్చి ఎలా చెప్తాడు? మీకు చూసింది చూసినట్టు చెప్తాడు ఒకటి. ఇంకొకటి, వాడి కళ్ళల్లో ఆ యొక్క బాధ కానీ ఎమోషన్ కానీ మీకు కనిపిస్తూ ఉంటుంది. తలకాయ పగిలిపోయింది, రక్తం రోడ్డు అంతా ఏర్లై పారింది అని చెప్పేటప్పుడు వాడి కళ్ళల్లో ఆ బాధ మనం చూస్తాం. తర్వాత నేను వచ్చాను, నాకెలా తెలిసింది? ఎవరో రోడ్డు మీద చెప్పారు నాకు, నేను వచ్చి ఎలా చెప్తాను? అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగిందంట, స్పాట్ అంట, ఒకడు చనిపోయాడంట అని చెప్పి పక్కపక్కన నవ్వుతాను నేను. వింటున్నారండి? ఒకవేళ నవ్వకపోయినా ఆ సీరియస్నెస్ అనేది నేను చూపిను. కానీ చూసిన వాడు ఎలా చెప్తాడు? చూసిన వాడు చెప్తుంటే వినేవాడికి కూడా భయం వేసింది. ఎందుకంటే వాడు దాన్ని అలా వర్ణిస్తూ ఉంటాడు. వాడి కళ్ళల్లో ఆ బాధ మనకు కనిపిస్తూ ఉంటుంది. వాడు చనిపోయినప్పుడు పక్కనే ఉన్న భార్య లేదా పిల్లలు కానీ ఎలా ఏడుస్తున్నారో తెలుసా అన్నప్పుడు మన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. కానీ రోడ్డు మీద చెప్పుకునే మాటలు విని నేను మీ దగ్గరికి వచ్చాను, అప్పుడు నేను ఎలా చెప్తాను? దాన్ని 2 ముక్కల్లో తేల్చేస్తాను నేను. చచ్చిపోయాడంట అని చెప్తా ఉంటాను నేను. కానీ వాడెలా చెప్తాడు? నేను కళ్ళారా చూశాను, అవునా? ఇక్కడ శిష్యులు అదే అంటున్నారు చూడండి. 1 యోహాను పత్రిక 1:1, ఆ జీవవాక్యమును గూర్చినది అది ఆది యందు ఏముందో చెప్పండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో. ఇప్పుడు నేను వచ్చి ఏం చెప్తున్నా? యాక్సిడెంట్ అయ్యిందంట, అవునా? పోలీసులు అందరూ వచ్చారంట అని చెప్తున్నా. కానీ చూసినోడు ఏమంటున్నాడు? నేను చెప్పే దాంట్లో తప్పులు ఉండొచ్చు, కానీ చూసిన వాడు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా చెప్తా ఉంటాడు. నేను చెప్పేదాన్ని కొంచెం ఏం చేస్తాను? ట్విస్ట్ చేసి చెప్తాను, కానీ చూసిన వాడు మాత్రం ఎగ్జాక్ట్గా చెప్తాడు. కాబట్టి శిష్యులు ఏమంటున్నారంటే, ఆది నుండి ఏది ఉండెనో, దేన్ని మేము వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో. దాని అర్థం ఏంటి? మన దేవుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచేటప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు? ఆ గంపలోకి ఎలా వస్తున్నాయి, ఈ గంపలోకి చేపలు ఎలా వస్తున్నాయి అని వాళ్ళ దగ్గరుండి ఏం చేశారు? ఆ వాక్యము సృష్టిస్తూ ఉంటే దాన్ని కన్నులారా వాళ్ళు చూసి దాన్ని కనుగొన్నారు. కనుగొనటం అంటే ఏంటి? దాన్ని పరిశీలించి తెలుసుకున్నారు వాళ్ళు. ఏదో దూరము నుండి చూసి కాదండి, దగ్గరుండి ఏం చేస్తున్నారు? ఎలా మన దేవుడు సృష్టిస్తున్నాడు, గాలి తుఫాన్ని సముద్ర మధ్యములో ఎలా గద్దించాడు, చనిపోయిన లాజర్ని ఎలా బయటికి రప్పించాడు, ఈ విషయాలన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారు? చూసి కనుగొన్నారు. ఇది నిజమే అని తెలుసుకున్నారు. మన దేవుడు చెయ్యి చాటును ఏదో పెట్టుకొని ఓం భీమ్ అని చెప్పేసి ఇటు నుంచి తీయట్లేదు. ఇదంతా పరీక్షిస్తున్నారు. ముందుండేవాడికి తెలియదు, కానీ వెనకుండి చూసేవాడికి అర్థమైద్దా లేదా? తెర వెనకాల ఏదో జరుగుతుంది, ఇదంతా మాయా మోసం అని తెలిసిపోద్ది. కానీ శిష్యులు ఏం చేశారు? ఆయన్ని జాగ్రత్తగా పరిశీలించారు. ఇదంతా ఏ శక్తి?
వాక్యానికి ఉన్న శక్తి. అందుకే ఏమంటున్నారు, ఆది నుండి ఏది ఉండెనో దేన్ని మేము కన్నులారా చూచితిమో, ఏది మేము నిదానించి తాకి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో. తోమా ఏమన్నాడు? నేను వేళ్ళు పెట్టి చూస్తే గానీ నమ్మను అన్నాడా లేదా? కాబట్టి అంత ధైర్యంగా వాళ్ళు చెప్తున్నారంటే దాన్ని వాళ్ళు కళ్ళారా చూశారు, తాకారు, దాన్ని కనుగొన్నారు, పరిశీలించారు. రహస్యముగా మన దేవుణ్ణి వెంబడించారా లేదా? ప్రవక్త అంటున్నాడు, సమరయ స్త్రీ కోసం మన దేవుడు వెళ్ళినప్పుడు శిష్యులు ఏం చేశారు? మీరు వెళ్ళండి, వెళ్ళి తినండి అన్నాడు. మనల్ని పంపించేసి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడని చెప్పేసి శిష్యులు ఏం చేశారు? ఆయన వెంటబడి వచ్చారంట. రహస్యముగా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకోవటానికి వాళ్ళు ప్రయత్నించారు. మన దేవుడు ఆకలితో అలమటించి ఎక్కడికి వెళ్తున్నాడు, మనల్ని ఏమంటున్నాడు? వెళ్ళి మీరు తినండి, నాకు వేరే పని ఉంది అంటున్నాడు. ఏంటా పని? మరి ఎక్కడికి వెళ్ళినా మన దేవుడు ముగ్గురిని తీసుకుని వెళ్తాడు. ఎవరు వాళ్ళు? 12 మంది శిష్యుల్ని తీసుకెళ్తాడు. ఇంపార్టెంట్ పని అయితే ముగ్గురిని తీసుకెళ్తాడు. రూపాంతరపు కొండ మీదకి ఎంతమందిని తీసుకెళ్ళాడు? పేతురు, యోహాను, యాకోబు. గెత్సెమనే తోటలో ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఈ ముగ్గురినే తీసుకెళ్ళాడు. యాయిరు కుమార్తెను బతికించడానికి లోపలికి కూడా ఈ ముగ్గురినే తీసుకుని వెళ్ళాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? ఆ ముగ్గురిని కూడా వెళ్ళిపోమని చెప్పాడు. కాబట్టి యేసయ్యకు ఉన్న అంత రహస్యమైన పని ఏంటి అని శిష్యులు ఏం చేశారు? రహస్యముగా ఆయన్ని పరిశీలించడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే మన దేవుడు ఎర్ర టెండలో కూర్చొని సమరయ స్త్రీని రక్షించాడో అప్పుడు వీళ్ళకి ఏమైంది? వీరే తప్పుగా అర్థం చేసుకున్నారని వారు బాధపడ్డారు. అందరూ ఆలకిస్తున్నారని. కాబట్టి అదే అంటున్నారు, మా చేతులు దేనిని తాకి చూసానో దాన్నే మీకు తెలియచేస్తున్నాం. కాబట్టి రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ని కళ్ళారా చూసిన వారు 12 మంది శిష్యులు. అందరూ ఆలకిస్తున్నారు లేదా? కాబట్టి సమరయ స్త్రీ చూసి ఎవరిని తీసుకొచ్చింది? ఊరోళ్ళందరినీ తీసుకొచ్చింది. ఫిలిప్పు చూసి ఎవరిని తీసుకొచ్చాడు? వచ్చి ఏమన్నాడు? అంటా అని చెప్పలేదు, వచ్చి చూడు, వచ్చి చూడు. అవునా? కాబట్టి వీళ్ళు అదే అంటున్నారు, ఏది ఆది నుండి ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా దేన్ని చూసామో, నిదానించి దేన్ని కనుగొంటిమో. అంటే వాళ్ళు ఎంత పరిశీలించారో మీరు అర్థం చేసుకోండి. మన దేవుణ్ణి ఊరికే వెంటబడి తిరగటం కాదండి. ఆయన చేసే ప్రతి కార్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది ఎలా జరుగుతుంది? మన ప్రవక్త అంటున్నాడు, మన దేవుడు ఈ 5 రొట్టెలు 2 చేపల్ని సృష్టించేటప్పుడు ఆయన ఒక రొట్టెను పట్టుకుని తుంచంగానే మళ్ళీ ఏమవుతుంది? రొట్టె వచ్చేస్తుంది. మళ్ళీ రొట్టెను తుంచగానే మళ్ళీ రొట్టె వచ్చేస్తుంది. అవునా? సారేపతి విధవరాలు తొట్టిలో నుంచి పిండి తీయంగానే లోపలికి పిండి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు నిదానించి చూసి పరిశీలించి అప్పుడు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. అవునా? అదే అంటున్నారు, అదే మీకు మేము తెలియచేయుచున్నాము. కాబట్టి చూడండి, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. అయితే ప్రభువు వారికి సహకారుడై ఉండి, సహకారుడంటే అర్థం ఏంటి? వారి వెన్నంటే ఉండి మన దేవుడు ఏం చేస్తున్నాడు? అందరూ ఆలకిస్తున్నారు కదా? మన దేవుడు ఏం చేస్తున్నాడు? వారితో ఉండి వారు చేసే ప్రతి దాన్ని స్థిరపరచుకుంటూ వెళుతున్నాడు. అవునా? ఇప్పుడు పేతురు దగ్గరికి ఎవరు వచ్చారు? అననీయ, సఫీరాలు వచ్చారు. అవునా? ఇప్పుడు పేతురు ఏమన్నాడు? అననీయ, పరిశుద్ధాత్మను ఎందుకు మీరు దుఃఖపరిచారు అని చెప్పాడు. అంటే లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడైన దేవుడు పేతురులో ఉన్నాడు. కాబట్టి అననీయ చేసిన మోసం మొత్తం కనపడిపోతుంది. అదే అంటున్నాడు, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారుడై ఉండి. అందుకే మన ప్రవక్త ఏమన్నాడు చెప్పండి? నేను ఎక్కడైతే నిలబడ్డానో అక్కడి నుంచి 2 అడుగుల దూరంలోనే ప్రభు యొక్క దూత ఉన్నాడు అని చెప్పాడా లేదా? ఎంత దగ్గరగా ఉన్నాడు? చర్చిలో అక్కడెక్కడో కూర్చోలేదు. మన ప్రవక్త డయాస్ మీద ఉంటే అక్కడి నుంచి 2 అడుగుల దూరంలోనే ఆ దూత ఉన్నాడు. కాబట్టి ప్రభువు వారికి సహకారుడై ఉండి ఏం చేస్తున్నాడు? వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వింటున్నారండి? మన ప్రవక్తను ఎవరో వచ్చి ఫోటో తీశాడు. తీయంగానే ఏం పడింది? తల మీద ఏం పడింది? అగ్నిస్తంభం పడిందా లేదా? దాన్ని దిద్దిన వాడే షాక్కి గురయ్యాడు. ఎందుకంటే ఆ ఫిలింని కడిగేటప్పుడు మొత్తం నల్లగా వచ్చేసింది, మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఒకే ఒక్క ఫోటో బయటకు వచ్చింది. అదే ప్రవక్త తల మీద ఉన్న అగ్నిస్తంభం.
దాని తర్వాత ఆయన కంగారు పడి దాని మీద ఎన్ని పరిశోధనలు చేశారంటే అన్ని పరిశోధనలు చేశారు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? తన పిల్లలతో ఉండి సహకారుడై ఏం చేస్తున్నాడు? వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఈరోజు ఎందుకు మనం ప్రవక్తను వెంబడిస్తున్నామంటే ఆయనతో ఎవరున్నారు? సాక్షాత్తు దేవుడే ఉండి ఆయన వాక్యమును మన దేవుడు స్థిరపరచుకుంటూ వచ్చాడు. అందుకే ఈరోజు మనం ప్రవక్తను వెంబడిస్తున్నాం. వాక్యమును స్థిరపరచుచుండెను. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. పౌలు చెప్తుంది దేని గురించి అంటే 2వ అధ్యాయంలో రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకుంటాం అంటున్నాడు. కాబట్టి లోకంలో దేవుడు మనకేమిచ్చాడు? స్వేచ్ఛ వింటున్నారండి. అందుకే మనుషులు గంతులేసేది ఎందుకు చెప్పండి? మనుషులు ఈరోజు ఇన్ని గంతులేయటానికి కారణం ఏంటంటే దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు. అవునా? ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి అవ్వం ఏం చేసింది? చెడును ఎంచుకొని ఈ లోకానికి మరణాన్ని తీసుకొని వచ్చింది. అసలు ఆ స్వేచ్ఛే లేకపోతే ఎలా ఉంటుంది? మెషిన్స్ లాగా ఉండేవాళ్ళం మనం. ఏదైతే ప్రోగ్రామ్ చేయబడిద్దో కంప్యూటర్ అలాగే పనిచేసింది తప్ప దానికి తోచినట్టుగా ఎప్పుడు ప్రవర్తించదు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఏమిచ్చాడు? మనకి స్వేచ్ఛనిచ్చాడు. బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది, జీవ మార్గము మరణ మార్గము నీ ఎదుట పెట్టుచున్నాను అని ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పాడా లేదా? ఇప్పుడు ఎంచుకునే స్వేచ్ఛ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? సరదాగా మనకు నచ్చితే అంగీకరిస్తున్నాం. ఈ పాస్టర్ గారు మనకు సెట్ అవుతాడు అనుకుంటే ఆ చర్చికి వెళ్తున్నాం. ఈ పాస్టర్ మనకు సెట్ అవ్వడు అనుకుంటే మనం ఏం చేస్తున్నాం? నిరభ్యంతరంగా దాన్ని తీసి పక్కన పడేస్తాం. అది ఎంతవరకు నిజం అబద్ధం తర్వాత ముందు మన మనసుకు నచ్చాలి. ఆ పాస్టర్ కానీ, ఆరాధన కానీ, చర్చి కానీ, ఆ విశ్వాసులు కానీ వాళ్ళు మనకు నచ్చితేనే. నచ్చకపోతే మన తప్పుల్ని బయటికి తీసే పాస్టర్ అని తెలిస్తే మాత్రం మనం ఏం చేస్తాం? వెళ్ళిన తర్వాత తిట్టించుకోవటం కంటే ముందుగానే దాన్ని తిరస్కరించడం మంచిది. బాప్తీసం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి, తిట్టించుకోవాలి. అదేదో ముందే మనం కాంప్రమైజ్ అయితే నిజమే నీకు ఆ స్వేచ్ఛ ఉంది. దేవుడు ఏమన్నాడు? రెండూ నీ ఎదుట పెడుతున్నా. కాబట్టి మనం ఏం చేస్తాం? స్టైల్గా బోల్డ్ అంత చెప్తాడు పాస్టర్ గారు కూర్చోబెట్టి బోర్డు మీద ఒకే దేవుడని గీసి 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 చూపిస్తే లాస్ట్లో మనం ఏం చేస్తాం చెప్పండి? కొద్దిగా ఆలోచించుకొని చెప్తాం పాస్టర్ గారు. ఏంటి నువ్వు ఆలోచించేది? నీకు కంఫర్ట్గా ఉంటుందా లేదా అని ఆలోచిస్తాం. నిజమా అబద్ధమా అని తేలిపోయింది. ఇక్కడ లేఖనాలు ఎదురుగా పెట్టి పాస్టర్ గారు చూపించినప్పుడే నీకు తెలిసిపోద్ది ఏది నిజం ఏది అబద్ధం అని. కానీ ఎంచుకునే దగ్గర మనం ఏం చేస్తాం? మన కంఫర్ట్ గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు ఎంత దూరం బస్సు ఎక్కి ఆ చర్చికి ప్రతి వారం వెళ్ళాలంటే మనకి మామూలుగా ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ వాక్యం మాకు నచ్చలేదని చెప్పేసి ఆత్మ వంచన చేసుకొని మనం ఏం చేస్తాం? తప్పుడు దాంట్లోకి కావాలని మనం వెళ్తాం. కానీ లోపల నీ మనసు చెప్పిద్ది ఏమని? లేఖనాలన్నీ పాస్టర్ గారు ఎదురుగా పెట్టినప్పుడు వచ్చి చూడు అని చెప్పినప్పుడు నువ్వు వచ్చి చూస్తావు. నీ మనసుకు అర్థమైద్ది ఏది నిజం ఏది అబద్ధం అని. మన దేవుడు పర్ఫెక్ట్గా తప్పు లేని వాడని శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి అందరికీ తెలుసా తెలీదా? పేతురు కూడా పిలాతు కూడా అన్నాడు ఏమని? ఈ నీతిమంతుల్లో నాకు ఏ దోషమో కనబడటం లేదు అని. కానీ వాళ్ళు ఏం చేశారు? గట్టిగా కేకలేసి అన్యాయంగా చంపారా లేదా? కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛే మనల్ని ఎప్పుడు పాడు చేసేది. అవునా? రుజువు చేయబడిన తర్వాత మనం ఏం చేస్తాం? వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? జీవితాన్ని మా ఫ్రెండ్కి వాక్యం చెప్తే ఒక డాక్టర్కి వాడు మొత్తం విని ఏమన్నాడు తెలుసా? సల్లేరా నువ్వు ఎన్నన్నా చెప్పు కానీ లైఫ్ని ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటావు అన్నాడు. సింపుల్గా ఉన్న లైఫ్ని దేవుడని, భక్తి అని వీటన్నిటి ద్వారా ఎందుకు కాంప్లికేట్ చేసుకోవాలి? ఏదో ఒక దేవుడు, అవునా, మంచి ఉద్యోగం, మంచి చదువు, కాబట్టి మనం అలా సింపుల్గా వెళ్ళిపోవాలి. కానీ మనం విపరీతమైన పనులు పెట్టుకొని లైఫ్ని మనమే కాంప్లికేట్ చేసుకోకూడదు. అంటే వాడి మనసు అంగీకరించింది ఏమని? నిజమైంది ఏదో ఉందో లోకంలో అని. కానీ అంగీకరించటానికి దేవుడు వాడికి స్వేచ్ఛనిచ్చాడు కదా. అందుకే ఏమన్నాడు? ఇవన్నీ మాకొద్దు అన్నాడు. సరే, అంతా బాగానే ఉంది. మనుషులందరూ ఏం చేస్తున్నారు ఈరోజు? ఇదొద్దు, ఇది కావాలి, ఇదొద్దు, ఇది మాకు కావాలని చెప్పేసి వారు ఎంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. భార్య దగ్గర కానీ, పెళ్ళిళ్ళ దగ్గర కానీ,
వింటున్నారండి, వాక్యము దగ్గర కానీ లేదా ఇల్లు కట్టే దగ్గర కానీ ఇంజనీర్ వచ్చి అడుగుతాడు మీకు ఎలా కావాలి సార్ అని. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎంత హాల్ కావాలి, ఎందుకంటే మా పిల్లలు లోపల గంతులు వేయాలి, ఆడుకోవాలి. వింటున్నారండి, అంటే మనకు నచ్చినట్టు మనం ఏం చేస్తున్నాం, స్వేచ్ఛ ఉంది కాబట్టి మనకు నచ్చింది తీసుకుంటున్నాం, అక్కర్లేని దాన్ని తోసేస్తున్నాం. అయితే మనుషులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, నీ ఇష్టం వచ్చినట్టు గంతులు వేస్తున్నావు, కానీ అన్నిటిని బట్టి ఒకరోజు ఏం జరిగిద్ది, ఇది మాత్రం మర్చిపోతున్నారు. వింటున్నారా? కానీ నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు, ఈరోజు నేను చేసే ప్రతి నిర్ణయం ఒకరోజు నన్ను ఏం చేసిద్ది, ఇక్కడున్నప్పుడు బాధ పెట్టిద్ది, రేపు తీర్పులో కూడా దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు. ఇది ఎందుకు చూస్ చేసుకున్నావు అని దేవుడు ప్రతి దాని గురించి అడుగుతాడు. ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? వింటున్నారండి, ఇలా ప్రతి చోట దేవుడు మనల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఏమనుంది, ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు, ప్రసంగి గ్రంథం 11:9 ఒకసారి చూద్దాం. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. అవునా? కుర్రోళ్ళు ఏం చేస్తారు, ఇవాళ ఎక్కడ ఉంటాడు రేపు అక్కడ ఉంటాడు, అవునా కాదా? ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో తెగిపోయిన గాలిపటంలాగా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే మనందరం ఆ స్థితి నుండి వచ్చిన వాళ్ళని. అంటున్నాడు చూడండి, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున. స్వేచ్ఛను దేవుడిచ్చాడు దేనికి? నీ కోరికలన్నీ తీర్చుకోవటానికి. నీకు నచ్చింది స్వీకరిస్తావు, నచ్చని దాన్ని తీసి పక్కన పడేస్తూ ఉంటావు. అది మంచి అయినా సరే వినం మనం, అవునా? పిల్లలకు తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఎన్ని మంచి మాటలు చెప్పినా అవన్నీ మంచి అని పిల్లాడికి తెలుసు, కానీ వాడు అంగీకరించడు, అవునా కాదా? కాబట్టి స్వేచ్ఛను మనం ఏం చేస్తున్నాం, సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా? వింటున్నారండి? అదే అంటున్నాడు, చదవండి. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. నీకు నచ్చింది తీసుకో, నీకు ఆకలైన ప్రతిదాన్ని తినే, నీకు దొరికిన ప్రతిదాన్ని తినేసుకుంటే వెళ్ళిపోవు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని మాత్రం జ్ఞాపకం చేసుకో. ఎలాంటి మాట ఇది చూడండి. ముందు స్వేచ్ఛనిచ్చాడు, కావాల్సినంత స్వేచ్ఛ, నువ్వు తిను, ఎంజాయ్ చేయి, నీ కోరిక చొప్పున ప్రవర్తించు. కానీ నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని ఒకరోజు దేవుడు ఏం చేయబోతున్నాడు, లెక్క అడగబోతున్నాడు. వింటున్నారండి? మనం 10,000 ఇచ్చా, ఏం చేసావు అంటాడు. మనం ఒక్కసారి ఆలోచిస్తాం, ఎప్పుడది? వింటున్నారండి? ఇలా దేవుడు అన్నీ మనకు గుర్తు చేస్తానే ఉంటాడు. చచ్చిపోయే ముందు కూడా మనం ఏం చేసామో చెప్పాల్సిందే. అదే అంటున్నాడు, వీటన్నిటిని గురించి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. కాబట్టి మనం ఏం చేయాలి, రక్షణ అంటే నీ జీవితంలోనే అత్యంత విలువైంది. నీ జేబులో ఉన్న డబ్బు కట్టల కంటే, వెండి బంగారాల కంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని గనక మనం నిర్లక్ష్యము చేస్తే మనకు తప్పించుకోలేమని పౌలు అంటున్నాడు. తర్వాత వచనంలోనికి మనం వద్దాం. 2:3 కంప్లీట్ చేద్దాం. నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా, ఇప్పుడు అపోస్తులు నడిచి వెళ్ళేటప్పుడు వారి నీడ పడి అనేక మంది స్వస్థత పొందారు. అవునా? ఇప్పుడు మీరు చెప్పండి, నీడలో ఉందా, ఎందులో ఉంది? ఇప్పుడు నేను నడిచి వెళ్తా, నా నీడ పడి ఏమన్నా అయిద్దా? ఏమీ అవ్వదు. కాబట్టి నీడలో లేదు, కానీ వారిలో ఉన్న పరిశుద్ధాత్మ, అవునా కాదా? అందుకే మన యేసయ్య నడుచుకుంటూ వెళతంటే ఒక ఆమె చేంజ్ చేసింది, దేన్ని పట్టుకుంది? పాదాలు పట్టుకోవాలా, ఆయన్నేం కౌగిలించుకోవాలా, ఏది పట్టుకుంది? వస్త్రపు చెంగును మాత్రమే తాకింది. అయితే దానికే యేసయ్యలో నుంచి ఏం బయటికి వెళ్ళింది? ఒక గొప్ప ప్రభావం అనేది బయటికి వెళ్ళింది. కాబట్టి వివిధములైన అద్భుతముల చేత, పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత వారితో కూడా మన దేవుడు ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇచ్చుకుంటూ వెళుతున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇప్పుడు వారి నీడపడి అనేక మంది స్వస్థత పొందారు. అది చూడగానే ప్రజలకు ఏమర్థమైంది? అమ్మో, వారితో ఎవరున్నారు? చనిపోయి తిరిగి లేచిన నజరేయుడైన యేసే వారితో ఉండి అన్నిటినీ జరిగిస్తూ ఉన్నాడు.
వారేమీ చేయట్లా, వారు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ వారి యొక్క చేతికి తగిలిన చేతి రుమాలు ఉంటాయి కదా, కచ్చీఫులు కానీ టవల్స్ కానీ ఏవైనా సరే, వారి చేతికి ఏవేమైతే తగులుతున్నాయో వాటిని తీసుకెళ్ళి రోగుల మీద వేసినప్పుడు ఏమవుతుంది? వారు స్వస్థత పొందుతున్నారు. కాబట్టి ఇదంతా ఎవరు జరిగిస్తున్నారు చెప్పండి? యేసయ్యే వారితో కూడా ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి ఎదుట? లోకము ఎదుట. వారు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? కుంటివాడిని ఏం చేశాడు పేతురు? ఒకసారి చూద్దాం, పేతురు ఏం చేశాడు చూడండి, ఒకసారి చూద్దాం. ప్రవక్త చెప్పింది, దేవుడు ఎల్లప్పుడూ సాక్ష్యమును కలిగి ఉండును. ఏ సాక్ష్యం? నువ్వు ఎలాంటి వాడివో దేవుడే లోకానికి చూపిస్తూ ఉంటాడు. అందరికి అర్థమైందా? నేను నిజంగా పరిశుద్ధుడిని అయితే దేవుడే నా ద్వారా ఏం చేస్తాడు? లోకానికి సాక్ష్యం ఇస్తాడు. ఎలా? వీడు నిజంగా దేవుణ్ణి కలిగి ఉన్నాడు, ఒకప్పుడు నీచమైన జీవితాన్ని జీవించేవాడు, కానీ ఇప్పుడు సమస్తము వదిలేసి దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు అని లోకానికి ఎలా తెలిసిద్దంటే దేవుడే వాడిలో ఉండి సాక్ష్యం ఇస్తాడు అని ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఎల్లప్పుడూ సాక్ష్యమును కలిగి ఉండును. నీ జీవితము ఒక సాక్ష్యమును కలిగి ఉండును. నీ సాక్ష్యం ఏమిటో నాకు తెలియదు, కానీ నీ జీవితమే గట్టిగా మాట్లాడును. నీ మాటల కంటే నీ జీవితం ఎక్కువ శబ్దం చేసిద్ది అంటున్నాడు. చూడండి, నీ జీవితమే గట్టిగా మాట్లాడును, నీ స్వరము వినపడదు. ఏమిటి నీ యొక్క జీవన విధానమున, ఇది చూడండి, నీ యొక్క జీవన విధానమున అనుదిన జీవితము నీవు ఏమై ఉన్నావో సాక్ష్యమిచ్చును. అంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు మనం చేసే కార్యాలే, అనుదిన జీవిత విధానమే మనము ఏం కలిగి ఉన్నామో చూపించేది. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఆదివారం మనం ఎలా ఉంటాం? పరిశుద్ధుల్లాగే కనిపిస్తాం, అవునా? అయితే నేను విమర్శించట్లేదు, అలాంటి ఆత్మ నడిపింపుతో ఉంటాం మనం. నిజంగానే దేవుని ఆత్మ మనల్ని అలా తాకినప్పుడు మనకేమనిపించింది అంటే లోకములో ఉన్నదంతా వ్యర్థమే, దేవుని కోసం జీవించేది అసలైందని ఆ ఫీలింగ్ మనకు వచ్చింది. కానీ ఆ ఆత్మ మనల్ని తాకి వెళ్ళిపోగానే మళ్ళీ మనం ఎలా మారిపోతాం? మామూలుగా మనం మారిపోతాం. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, నీ జీవిత విధానాన్ని చూసి లోకమే సాక్ష్యం ఇచ్చిద్ది. ఏమని? వీడు దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఒక తాగుబోతుని చూసి లేదా ఒక భయంకరమైన వ్యభిచార స్త్రీని చూసినప్పుడు లోకమే సాక్ష్యం ఇచ్చిద్ది. ఏమని? ఏదో దెయ్యం పట్టినట్టుగా, ఏదో గాలి సోకినట్టుగా ఈమె ప్రవర్తిస్తుంది. అవునా కాదా? మనం ఏమంటాం తెలియకుండానే? ఏమన్నా పట్టిందా ఏంట్రా నీకు అంటామా లేదా? అంటే లోకమే సాక్ష్యం ఇస్తుంది. ఏమని? వీడు ఏదో వేరే శక్తిని కలిగి ఉన్నాడు. అలాగే మారిపోయిన స్త్రీని చూసి లోకం సాక్ష్యం ఇచ్చింది. ఏమని? నిజముగా ఈమె దేవుణ్ణి కలిగి ఉన్నది అని. చూడండి, కాగితము యొక్క ఇరుప్రక్క ముద్ర వేయబడును, పట్టుకొనును. నీవక్కడ నిలిచి ఉండుట వారు చూతురు, మరియు నీవు బయటకు వెళ్ళుట కేవలం సంఘములోనే కాదు కానీ అనుదినపు పనిలో నిన్ను చూస్తారు. మనల్ని చూసేది కేవలం సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ అనుదిన జీవితంలో, ఉద్యోగం చేసే చోట, ఎక్కడైనా సరే లోకం మనల్ని గమనించిద్ది. కేవలము సంఘములోనే కాదు కానీ అనుదినపు పనిలో చూతురు. నీవు ఇరు ప్రక్కలో ముద్ర వేయబడితివి. అంటే లోపల బయట. చూడండి, వెలుపల లోపల నీవు కలిగి ఉన్న సంతోషము ద్వారా, నీవు జీవించుచున్న జీవితము ద్వారా నీవు వెలుపల లోపల ముద్ర వేయబడితివి. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి దేవుడు మనతో ఉండి ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేని ద్వారా? మన జీవితము ద్వారా, మన వ్యక్తిగత క్రియల ద్వారా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అదే అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, పేతురు ఎక్కడికి వచ్చాడు? శృంగారం అనే దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుంటివాడు ఎప్పటి నుండి కుంటివాడుగా ఉన్నాడు చెప్పండి? పుట్టినప్పటి నుండి ఉన్నాడు. ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు? వాడికి డబ్బులు వేస్తున్నాడు, డబ్బులన్నీ పోగేసుకుంటున్నాడు. కానీ ఏ రోజు వాడికి స్వస్థత అనేది రాలేదు. చాలామంది వస్తున్నారు, వాడికి డబ్బులు వేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవ్వడు కూడా వాడికి నడకను రప్పించిన వారు ఎవ్వరు లేరు. అయితే పేతురు వచ్చి ఇక్కడ ఏమన్నాడో చూడండి. పేతురు ఏమన్నాడు? వెండి బంగారాలు నీకు ఇవ్వటానికి మా దగ్గర వెండి బంగారం లేదు. ఫస్ట్ చెప్పేశాడు. ఎందుకని? వెండి బంగారాల కంటే విలువైంది ఏదో ఉంది ఆయన దగ్గర.
అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి అందరూ వచ్చి ఏమిస్తున్నారు? వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, లేదా బంగారం ఇస్తున్నారు, ఏదో ఒకటి ఇస్తున్నారు. కానీ పేతురు వచ్చి ఏమన్నాడు తెలుసా? చదవండి. ఆ వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిస్తున్నాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఏం కలిగి ఉన్నాడు పేతురు? ఆది నుండి ఏది ఉండెనో, ఏది మేము వింటిమో, దేన్ని మేము నిదానించి కనుగొంటిమో అది కలిగి ఉన్నాడు ఆయన. అవునా? వాక్యాన్ని లోపల కలిగి ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? ఇప్పుడు అదే వాక్యాన్ని నీకిస్తాను, మేము ఏది కలిగి ఉన్నామో అదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి ఏమన్నాడు? వాడి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. అప్పుడు వెంటనే ఏమైంది? వెంటనే వాని పాదములు చీలమండలాలు బలము తెచ్చుకొని వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుస్తూ గంతులు వేచు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఇది జరిగిన పిమ్మట అక్కడున్న ప్రజలందరూ కూడా ఎవరి వైపు చూస్తున్నారు? పేతురు వైపు చూస్తున్నారు. ఎవడరా నీకు కాళ్ళు రప్పించిందంటే ఆయన ఏమన్నాడు? ఏమోనయ్యా, నేను అక్కడ కూర్చొని బిచ్చమెత్తుకుంటుంటే పేతురు వచ్చి నాకు నజరేయుడైన యేసునామమున కాళ్ళు రప్పించాడు అని సాక్ష్యం చెప్పాడు. అప్పుడు ప్రజలందరూ ఎవరిని చూస్తున్నారు? పేతురు వైపు తేరి చూస్తున్నారు. ఎందుకంటే పేతురు గురించి మాకు తెలీదా? చేపలు పట్టుకునేవాడు, అవునా? గట్టిగా అక్షరం మొక్క తెలియనివాడు, విద్య లేని పామరులు వీళ్ళు. కానీ ఏం చేశాడు పేతురు? చిన్నప్పటి నుండి కుంటివాణ్ణి దిగ్గున లేచి నడిచేటట్టు గంతులేసేటట్టు చేశాడు. కాబట్టి ప్రజలందరి దృష్టి ఎవరి మీద ఉంది? పేతురు మీద ఉంది. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? ఎందుకు నన్ను మీరు చూస్తున్నారు? ఒకసారి చూద్దాం. ఒక్కసారి చదవండి. మా సొంత శక్తి చేతనైనను ఏమన్నాడు ఆయన? ఎందుకు నన్ను చూస్తున్నారు మీరు? ఎందుకంటే వాడికి నడక రప్పించింది నేను కాదు. ఎవరు రప్పించింది? నజరేయుడైన యేసు అని అందరి దృష్టి ఎవరి మీదకి మళ్ళించాడు పేతురు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? నేనే గనక కుంటివాడిని రక్షిస్తే ఇక నేనేం చేస్తాను? ఒక డాక్టర్ వచ్చి ఏమంటున్నాడు? కాళ్ళ మీద పడ్డాడు పేషెంట్, నన్ను బతికించారు డాక్టర్ గారు అని. వాడితో ఏమంటున్నాడంటే, డాక్టర్లు ఎవ్వరు చూడలేదు, అందరూ వచ్చినప్పుడు మళ్ళీ వాడిని ఏమంటున్నాడు? అందరూ చూసేటప్పుడు ఒకసారి మళ్ళీ పడా అంటున్నాడు. అందరికి అర్థమైందా? ఇది నిజంగా జరిగిందండి. వాడు పడినప్పుడు ఎవరు చూడలేదంట. ఇప్పుడు వాడికి ఏం కావాలి? అందరూ చూడాలి, వాడి గురించి ఆనోట చెప్పుకోవాలి, వాడు బాగా ఫేమస్ అయిపోవాలి. ఇక్కడ పేతురు ఏం చేయాలి మరి? పేతురు ఏం చేయాలి? ఆయన కూడా ఫోటోలు తీసి పొద్దున్నే పేపర్లు వేసుకోవచ్చుగా. కానీ ఏమంటున్నాడు? నా వైపు ఎందుకు చూస్తున్నారు? అది నిజమైన వ్యక్తి చేసేది అదండి. అది నీ శక్తి కాదు, నీ బలము కాదు. బైబిల్లో ఉందా లేదా? శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ చేతనే ఇది సాధ్యమగును. సంసోను 1000 మందిని కొట్టాడంటే ఎలా కొట్టాడు? ఆయన కండబలం ఉందా? లేదండి. యెహోవా ఆత్మ అతన్ని ఏం చేసింది? బలముగా కమ్ముకొన్నది. ఆ బలమంతా ఎవరిది? పచ్చి గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మందిని కొట్టి చంపాడంటే అది సంసోను శక్తి కాదు. కాబట్టి పేతురు ఏమంటున్నాడు? నా వైపు ఎందుకు చూస్తున్నారు? ఎవరి వైపు చూడాలి? నజరేయుడైన యేసు వైపు చూడండి. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, చూడండి, ఈ ప్రస్తుత చీకటి లోకములో నీవు నిష్కళంకమైన జీవితమును జీవించుచుండగా నీవు యేసుతో ఉన్నావని చూసి లోకం తెలుసుకుంటది. అర్థమైందా నేను చెప్పింది? చూడండి, మళ్ళీ చదువుతాను. ఈ ప్రస్తుత చీకటి లోకములో నీవు నిష్కళంకమైన జీవితమును జీవించుచుండగా నీవు యేసుతో ఉన్నావని చూసి ఎరుగును. లోకానికి అర్థమైంది, నువ్వేం చెప్పాల్సిన పని లేదు, అవునా? నీ ఒక నిష్కళంకమైన జీవితాన్ని జీవించేటప్పుడు ఈ బురద ప్రపంచములో, ఈ చీకటి లోకములో ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రత్యేకించుకొని జాగ్రత్తగా జీవిస్తావో లోకమే తెలుసుకుంటుంది. ఏమని? ఎవరిని కలిగి ఉన్నావని? నీవు యేసుతో ఉన్నావని చూసి ఎరుగును. ఒక ప్రాచీన అసభ్యమైన ఆ వీధి వ్యభిచారిణి గొర్రెపిల్ల రక్తములో కడగబడిన మర్యాద గల స్త్రీగా మారినప్పుడు ఆయన జీవించుచున్నాడన్న సాక్ష్యము దేవుడు కలిగి ఉన్నాడు.
అందరికి అర్థమైందా? ఒక చెడిపోయిన స్త్రీ ఎప్పుడైతే మారు మనసు పొందిద్దో దేవుడు ఆమెలోకి వచ్చి సాక్ష్యం ఇస్తాడు. ఏమని? నేను ఈమెలో జీవిస్తున్నాను అని. దాని అర్థం అది. కాబట్టి చూడండి, అలాగే ఒక తాగుబోతును తీసుకోండి. అతడు చాలా నీచమైన స్థితిలో తన భార్య చుట్టూ తిరుగుచు తన పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ బల్ల నుండి ఆహారము తీసుకొని వ్యభిచారిణి మీద ఖర్చు చేయుచుండగా ఒకసారి యేసును సైతం పొందనిము యథార్థమైన మనసు కలిగి తన పిల్లల్ని భార్యను తాను ప్రేమించువాడుగా చక్కని దుస్తులు ధరించి ఎప్పుడైతే అలా మారిపోతాడో అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు. ఏమని? మారిపోయాడని. ఎవరినో కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి. ఎవరిని కలిగి ఉన్నాడు? యేసు క్రీస్తును కలిగి ఉన్నాడు. కాబట్టి లోకానికి ఎంతోమంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు వచ్చారు, కానీ మన జీవితాన్ని మార్చిన వాడు మాత్రం ప్రభు అయినా యేసుక్రీస్తు మాత్రమే. ఎవరు వచ్చినా వారి వారి గొప్పతనాన్ని చాటుకొని వెళ్ళిపోయారే, కానీ ఒక నీచమైన జీవితం నుండి మనల్ని విడిపించిన వాడు దేవుడు మాత్రమే, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి పౌలు ఏమన్నాడో చూడండి, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఇక్కడ మనం 100 మంది ఉంటే 100 మంది దేవునికి కుమారులు కాదు. మరి ఎవరు దేవుని కుమారులు? ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు. చదవండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందారు. ఏంటి దాస్యపు ఆత్మ అంటే ఏంటి? దత్తపుత్రాత్మ అంటే ఏంటి? ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఒక యజమాని వాళ్ళ ఇంట్లో కూలోడు అంటే ఒక దాసుడు ఉంటాడు, తనకు పుట్టిన కుమారుడు ఉంటాడు. వీళ్ళిద్దరిని యజమానుడు ఎలా చూస్తాడు? ఒకేలాగా చూస్తాడు. అవునా? తప్పు చేస్తే వాడిని దండిస్తాడు, తప్పు చేస్తే కుమారుణ్ణి కూడా దండిస్తాడు. అవసరమైతే పనోడికి డబ్బులు ఇస్తాడు, అవసరం అన్నప్పుడు కుమారుడికి కూడా డబ్బులు ఇస్తాడు. ఇద్దరిని సమానంగానే చూస్తాడు. కానీ ఒకరోజు ఆ యజమాని తాళాలు మాత్రం ఎవరికి ఇస్తాడు? కుమారుడికి, వారసుడికి మాత్రమే తాళాలు ఇస్తాడు. అయితే ఎప్పుడు ఇస్తాడు? పుట్టినప్పుడే కొడుకు. ఇప్పుడు నా కొడుకు పుడితే పుట్టినప్పటి నుండి వారసుడు, కానీ తాళాలు ఎప్పుడు ఇస్తాను వాడికి? వాడు నాలాగా మారినప్పుడు. రేపు నా తర్వాత నా రాజ్యాన్ని వాడు కాపాడుతాడు అనే నమ్మకం నాకు కలిగినప్పుడు ఏం చేస్తాను? నేను నా బాధ్యతను వాడికి అప్పగిస్తాను. అలాగే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను కాదు మీరు పొందింది. ఏ ఆత్మను? దత్తపుత్ర ఆత్మ అంటే అర్థమేంటి? దత్తపుత్రులం అంటే అర్థమేంటి? చిన్నప్పుడే మనం దేవునికి పిల్లలం, కానీ ఎప్పుడు స్వీకరించాడు ఆయన? మనము దేవునిలాగా మారిన తర్వాత, యోగ్యులుగా మనం మారిన తర్వాత అప్పుడు పెద్ద ఫంక్షన్ పెట్టి అప్పుడు ఏమంటున్నాడు? ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పి అప్పుడు తన బాధ్యతలను ఎవరికి ఇస్తాడు? మనకిస్తాడు. పట్టాభిషేకం చేస్తాడు. కానీ పుట్టినప్పుడే నా కొడుకు కదా అని చెప్పేసి తీసుకెళ్ళి తాళాలు ఇస్తాడా? ఇవ్వడు. చిన్నప్పుడు దాసుడు కుమారుడు ఇద్దరు ఒకేలాగా ఉంటారు. తండ్రి ఇద్దరిని ఒకేలాగా చూస్తాడు, ఇద్దరిని దండిస్తాడు, ఇద్దరిని దూరం పెడతాడు. కానీ ఎప్పుడైతే వాడు ప్రయోజకుడు అవుతాడో అప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ కుమారుడుగా స్వీకరిస్తాడు. అదే దత్తపుత్రాత్మ అంటే. అవునా? కాబట్టి మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ ఏ ఆత్మను పొందాం మనం? దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం ఏం చేస్తున్నాం? అబ్బా తండ్రి అంటున్నాం. దాసుడు ఆ మాట అనలేడు. దాసుడు ఏమంటాడు? అయ్యగారు 100 కావాలంటాడు. కానీ కుమారుడు ఏమంటాడు? అబ్బా తండ్రి అంటాడా లేదా? కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చాడంటే స్వతంత్రముగా మన దేవుణ్ణి అబ్బా తండ్రి అనే అంత స్వేచ్ఛను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం పొందింది ఏ ఆత్మ? దాస్యపు ఆత్మను కాదు కానీ దత్తపుత్రాత్మను మనం పొందాం. అయితే దీని తర్వాత చూడండి, మీకు ఇంకా అర్థమైంది. ఇది చూడండి, దీని గురించే ఇదంతా చదివిచ్చా. అయితే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తుంది. ఇది దీని గురించి చదివిచ్చా నేను. ఇప్పుడు దేవుని ఆత్మ ఎవరితో సాక్ష్యం ఇస్తుంది? మన ఆత్మతో దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఒక స్త్రీ, చెడిపోయిన స్త్రీ ఎప్పుడైతే చక్కగా మారిపోద్దో
దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. ఏమని? ఈమె నా ప్రియ కుమార్తె అని. ఆమె చెప్పుకోవాల్సిన పని లేదు, నేను దేవుని కుమార్తెనని. ఆమె జీవితం ద్వారా లోకమే తెలుసుకుంటుంది. అదే దాని యొక్క అర్థం. కాబట్టి ఫైనల్గా చూడండి, మన యొక్క జీవిత విధానమే మనం ఏ ఆత్మను కలిగి ఉన్నామో చూపించుచున్నది. వింటున్నారండి? మనం నిలబడి 2 గంటలు వాక్యం చెప్పొచ్చు, నిలబడి 2 గంటలు మనం ప్రార్థన చేయొచ్చు అనర్గళంగా, మోకాళ్ళ మీద ఉండి ఏడ్చి ఏడ్చి గగ్గోలు పెట్టి ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రార్థన చేసే ఆత్మ కొంతమందికి స్వదాగానే ఉంటుంది. నిజమండి, ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడుపుతారు వాళ్ళు, అది చాలా మంచి విషయం. కానీ అవి కాదు రుజువు చేసేది. ఏం రుజువు చేసిద్ది? నీ వ్యక్తిగత జీవిత విధానమే నీవు ఏ ఆత్మను కలిగి ఉన్నావో చూపించుచున్నది. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి మనం రుజువు చేసుకోవాల్సింది దేంతో చెప్పండి? ఆదివారం నీట్గా రెడీ అయ్యి బైబిల్ చేత్తో పట్టుకుంటే పరిశుద్ధులం అయిపోం మనం. వింటున్నారండి? దేవుని దగ్గరికి రావాలి, శ్రద్ధగా రావాలి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయకూడదు, కానీ అక్కడితోనే ఆగిపోకూడదు. ఆదివారం నువ్వు ఎలా రావాలనుకున్నావో అలాగే రా, నీట్గా రా, కానీ ఆ భక్తి జీవితం అక్కడితోనే ఆగిపోకూడదు. దాన్ని మనం ప్రతిరోజు కలిగి ఉండాలి. అందరూ వింటున్నారా? కాబట్టి ఇక్కడ చూడండి, కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసి ఎలాగూ తప్పించుకుందాము. అవునా? కాబట్టి నిర్లక్ష్యం అనేది దేవుని వాక్య విషయంలో మాత్రం పనికిరాదు అంటున్నాడు ప్రవక్త. ఈరోజు చేయాల్సిన పని రేపు చేయి, దానివల్ల నష్టం లేదు. కానీ ఈరోజు పొందాల్సిన రక్షణ మాత్రం పోస్ట్ పోన్ చేయకూడదు. అందుకే బైబిల్లో ఏమనుంది చెప్పండి? నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఉందా లేదా బైబిల్లో? అంటే మనం ఏ విషయంలో నిర్లక్ష్యం చూపించినా సరే దేవుని వాక్య విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. శుక్రవారం ప్రార్థన అంటే నిర్లక్ష్యమా కాదా? మరి రాజుపాలెం నుంచి ఇప్పుడు దాకా ప్రతి శుక్రవారం వచ్చారు. నిర్లక్ష్యం ఉంటే మనం ఏం చేస్తాం? బాబాయ్ వచ్చాడా రాత్రి? అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి దేవుని కార్యం ఏదైనా సరే మనం ఏం చేయాలి? నిర్లక్ష్య స్వభావం అనేది ముందు మనకు ఉండకూడదు. నువ్వు వెళ్ళావా లేదా తర్వాత, పనులుండి ఆగిపోయావా తర్వాత, కానీ ఫస్ట్ మాత్రం యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. కాబట్టి ప్రవక్త అదే అంటున్నాడు, నీవు ఒక మూలన తిరుగుటకు నిర్లక్ష్యము చేసిన ఎడల నీవు శిథిలమైపోదువు. నీవు ఆవు పాలను పిండుట నిర్లక్ష్యము చేసిన ఎడల అవి ఎండిపోవును. నీవు నీ పండ్లను నిర్లక్ష్యము చేసిన ఎడల అవన్నీ బయటకు లాగివేయుటకు నీవు కలిగి ఉందువు. కాబట్టి నిశ్చయముగా నీ నిర్లక్ష్యమునకు నీవు మూల్యము చెల్లించవలసి ఉందువు. కాబట్టి నిర్లక్ష్యం అనేది ఎప్పుడైనా సరే మనకి నష్టాన్ని తీసుకొచ్చింది. మరి ముఖ్యంగా వాక్య విషయంలో నిర్లక్ష్యం అనేది పనికిరాదు. అందరూ ఆలకిస్తున్నారండి. ఏమొచ్చిద్ది నాకు అనుకోవచ్చు, చాలా వస్తాయి. ఏమొచ్చిద్దని ప్రశ్నించుకుంటాం మనం. ఇప్పుడు వెళ్తే ఏమొచ్చిద్ది, వెళ్ళకపోతే ఏం పోయిద్ది. కానీ చాలా తేడా ఉంది. చాలా పొందుకుంటావు నువ్వు, వెళ్ళకపోతే చాలా కోల్పోతావు. అవి ఏంటో ఎప్పుడు కోల్పోతావో పాస్టర్ గారికి తెలియదు, నీకు తెలియదు. వింటున్నారండి? జీవితంలో మనం చేసిన, అందుకే ఇందాక మనం చదివాం, ప్రతి దానికి మంచికి చెడుకి న్యాయమైన ప్రతిఫలాన్ని మనం ఒకరోజు పొందాలి. కాబట్టి రక్షణను మనం ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యము చేయకూడదు. చూడండి, బ్రెన్హామ్ ట్యాబర్నికల్లో ఉన్న మరియు సందర్శకులారా, లోపల ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు ప్రవక్త. ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పనియండి. దేవుని మహిమను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు మీరు నిర్లక్ష్యము చేయుచున్నారు. దేవునికి స్తుతి చెల్లించుట మరియు మహిమపరచుట నీవు నిర్లక్ష్యము చేయుచున్నావు. నీకు నీవుగా చల్లగా నుండుట, మర్యాద పూర్వకముగా నుండుట, దిగజారిన స్థితిలో ఉండుట ఒకానొక దినమున కనుగొంటావు. నీవు దేవునికి స్తుతులు చెల్లించు. ఇంత గొప్ప రక్షణను ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యము చేయకూడదు. అది దేవునికి సంబంధించిన పని ఏదైనా సరే మనం ఎలా చేయాలి చెప్పండి? అదే మన కన్నపానములు అన్నట్టుగా చేయాలి. అది కరెక్ట్గా చెప్పాలంటే, ఈ భూమి మీద
ఫైనల్గా ప్రవక్త అంటున్నాడు చూడండి, ఈ భూమి మీద మనము ధనము కూర్చుకొనుట లేదు. కష్టపడి రూపాయి రూపాయి పోగేసి డబ్బులు బాగా సంపాదిస్తే ఆ ఆస్తి ఎవడెవడకు లాక్కుపోదామని చూస్తూ ఉంటాడు. అవునా కాదా? కాబట్టి ప్రవక్త ఏమంటున్నాడు, ఈ భూమి మీద మనము ధనము కూర్చుకొనుట లేదు. ఎందుకంటే ఇక్కడ దొంగలు కన్నము వేసి దొంగిలించుదురు, చిమ్మెటయు తుప్పును తినివేయును. అయితే ఎక్కడ యేసు సర్వశక్తిని కుడిపార్శ్వం మందు కూర్చుని ఉన్నాడో ఆ పరలోకములో మనము ధనము సమకూర్చుకోవాలి. అందరు ఆలకిస్తున్నారండి. కాబట్టి రాజకీయ నాయకులు అంటే పెద్ద పెద్దవారు డబ్బులు ఎక్కడ దాచుకుంటారు? స్విస్ బ్యాంకులో, హవాలాలో దాచుకుంటారు. ఒక చిన్న చినిగిపోయిన నోటు వేసుకొని వెళ్తాడు. వెళ్ళి వచ్చేటప్పుడు కొన్ని వేల కోట్లతో వస్తాడు. కాబట్టి ఇదంతా ఏంటి? చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నావు. కానీ ఎంత చేసినా సరే చిన్న తేడా వచ్చిందంటే నీ డబ్బులు అక్కడే బ్లాక్ అయిపోతాయి, రావు నీ దగ్గరికి. వింటున్నారండి? సరిగ్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చున్నారంటే మొత్తం బ్లాక్ చేస్తారు. కనీసం నువ్వు ఫోన్ చేయడానికి కూడా ఉండదు. కాబట్టి ఏ చిన్న తేడా వచ్చినా ఇక్కడ ఏమైపోతాయి? జీవితాలు స్తంభించిపోతాయి. అందుకే ప్రవక్త ఏమన్నాడు, ఎక్కడ మనం సంపాదించుకోవాలి? పరలోకములో మనము ధనము సమకూర్చుకోవాలి. కాబట్టి చూడండి, దయచేసి వినండి, జాగ్రత్త వహించండి. ప్రతి ఇతరమైనది ముఖ్యమైనది కాదు. చాలా చక్కగా ఉంది, తర్జుమా సరిగ్గా లేదు. ప్రవక్త అంటున్నాడు, ప్రతి ఇతరమైనది అంటే తిండి, బట్ట, నువ్వు ఉన్న ఇల్లు ఏదైనా సరే అది రెండవ ప్లేస్లోనే ఉండాలి. ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి మాత్రమే ఇవ్వాలి. అందరూ ఆలకిస్తున్నారండి. మనం బస్సు ఎక్కి ఏం చేస్తాం? గబగబా పక్క సీట్లో కచ్చీపు తీసి అందులో వేస్తాం. ఎందుకని? బస్సు మొత్తం ఫుల్ అయిపోయినా సరే ఇది మాత్రం ఖాళీగా ఉండాలి. ఎందుకంటే ఎవరో రాబోతున్నారు. అలాగే మనం ఏం చేయాలంటే ప్రవక్త అంటున్నాడు, ఫస్ట్ సీట్లో మాత్రం మనం ఎవరికి ఉంచాలి? దేవునికి ఉంచాలి. మిగతా విషయాలన్నీ కూడా తర్వాత. అదే అంటున్నాడు చూడండి, ప్రతి ఇతరమైనది ముఖ్యమైనది కాదు. అది ఏదైనా సరే. నీ గృహము, ఒక్కొక్కడికి ఇల్లు అంటే చాలా ప్రాణం. అవునా కాదా? కష్టపడి కట్టుకుంటాడు. అందుకే వాడి ప్రాణం పోయినా సరే ఏమంటాడు? నన్ను ఇక్కడే ఉంచండి. నిజమే, చాలామంది చచ్చిపోగానే ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం, శవాన్ని అక్కడ తీసుకుపోదండి అని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఎందుకని? ఇల్లు అంటే ఆయనకి ప్రాణం. నిజమే, చాలామందికి నీ గృహము, నీ భర్త లేదా నీ భార్య లేదా నీ పిల్లలు అవి ఏమైనా సరే దానిని రెండవదిగా చెప్పుము. అదేనా దీని అర్థం? ఏదైనా సరే మన ఇల్లు కానీ భార్య పిల్లలు ఎవరైనా సరే మనకి ఎలా ఉండాలి? సెకండరీగా ఉండాలి. మరి ప్రైమరీ ఏంటిది? ఫస్ట్ ప్లేస్ దేనికి? చూడండి, నీవు చెప్పుదువు సహోదరుడా బ్రన్హాం, నా పిల్లల కంటేనా? అవును, నీ పిల్లల కంటే దీనికంటే దేవుని మొదట ఉంచుము. ఆయనను ఎప్పుడు మనం ఎలా ఉంచాలి? ఫస్ట్ ప్లేస్లో దేవుణ్ణి ఉంచాలి. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, సారేపతు విధవరాలు ఫస్ట్ దేవుణ్ణి పెట్టిందా? తన కుమారుణ్ణి పెట్టిందా? లెక్కైతే ఏమనుకుందామే? నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుందాం. కానీ ఎప్పుడైతే ఏలియా వచ్చి ఏమన్నాడు చూడండి, ఏలియా వచ్చి ఆమెకు చెప్పింది ఏంటో తెలుసా? నీ జీవితంలో ఫస్ట్ వాక్యాన్ని పెట్టు, మిగతా అన్ని దేవుడే చూసుకుంటాడు అని చెప్పాడు. ఒకసారి చూద్దాం. మనందరికీ తెలిసి ఈ కథ మళ్ళీ వివరించుకోవాల్సిన పని లేదు. వెళ్ళి రొట్టె ముక్క తీసుకురమ్మంటే ఏమంటుంది? నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలని కొన్ని పొల్లలు ఏరుటకై వచ్చి తినా నేను. బాగా చెప్పింది. ఇప్పుడు ఏలియా ఏమన్నాడు? ఏలియా చాలా జాగ్రత్త చూడండి, ఏమంటున్నాడంటే నీ లైఫ్లో ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? ఇంట్లో ఫస్ట్ జాంకాయ తీసుకొచ్చి ఎవరికి ఇస్తాం మనం? పాస్టర్ గారికి ఇస్తాం. కానీ నీ జీవితంలో ఫస్ట్ ప్లేస్ మాత్రం దేవునికి ఇవ్వం. చెట్టుకు పండిన కాయ మాత్రం తీసుకొచ్చి ఏం చేస్తాం? ఇది పాస్టర్ గారే తినాలి, ప్రార్థన చేయించుకొని పాస్టర్ గారికి ఇస్తాం. బాగానే ఉంది.
కానీ దానికంటే విలువైంది నీ జీవితం. నువ్విచ్చిన జాంకాయ కంటే విలువైంది ఏంటిది? దేవుడు నీకు ఇచ్చిన జీవితం. అందులో ఫస్ట్ ప్లేస్ ఎవరిది ఉండాలి? దేవునిది ఉండాలి. అదే అంటున్నాడు ఏలియా ఆమెతో ఏమన్నాడు? భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చెయ్యము. అంటే ఏమన్నాడు ఆయన? ఫస్ట్ వాక్యానికి విలువివ్వు. వాక్యాన్ని నెరవేర్చడం అంటే ఏంటో నువ్వు తెలుసుకో ఫస్ట్. అందరూ ఆలకిస్తున్నారండి. ఎందుకు మనం ఈ జీవితాన్ని జీవిస్తున్నాం చెప్పండి? మన కోరికల్ని చంపుకొని మనం ఎందుకు వర్తమానాన్ని కానీ వాక్యాన్ని కానీ ఎందుకు మనం ప్రేమిస్తున్నామంటే, వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? మొదటి స్థానంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అవునా? ఎందుకు రాత్రిపూటే మనం ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం? పాదశుద్ధి ఎందుకు చేస్తున్నాం? ఎవరెవరో వచ్చి చర్చిలో కూర్చుంటే మనం ఏం చేస్తున్నాం? వాడి పాదాలు కడుగుతున్నాం. ఎందుకు? వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? నెరవేరుస్తూ మన జీవితంలో వాక్యమే ఫస్ట్ అని రుజువు చేయటానికి ప్రయత్నిస్తున్నాం. అదే ఇక్కడ ఏలియా అన్నాడు, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అందరు వింటున్నారా? ప్రభు రాత్రి భోజనం అని ఉంది, పోయి నువ్వు చచ్చినట్టు ఏం చేయాలి? రాత్రిపూటే తీసుకో. అందులో కాంప్రమైజ్ ఏమీ లేదండి. మా ఆయన ఊరుకోడంటే వదిలే. వింటున్నారండి? కానీ నువ్వేం చేయాలి? ఆయన ఊరుకోవట్లేదు కదా అని చెప్పేసి వాక్యాన్ని మనం వంకర టింకర చేయకూడదు. కాబట్టి పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి ఏమన్నాడు ఆయన? ఫస్ట్ అడిగాడా రెండోది అడిగాడా? ఎలాగో 2 అప్పాలు అవుతాయి కదా, ఒకటి నీ పిల్లాడికి పెట్టు, రెండోది నాకు తీసురా అన్నాడా? లేదు లేదు, ఫస్టే. తర్వాత నువ్వు తింటావో లేదా ఆకలితో మాడి చస్తారో మీ ఇష్టం, కానీ ఫస్ట్ మాత్రం నాకు తీసుకొని రా. మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకు నీ బిడ్డకు కావాలంటే ఎన్ని అప్పములైనా చేసుకో. ప్రవక్త అంటున్నాడు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఇక వరుస పెట్టి అప్పములు చేస్తూనే ఉందంట ఆమె. చూడండి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. కాబట్టి ఇది ఎవరి మాట? ఏలియా మాట కాదు, కానీ ఇది దేవుని మాట. అంతటా ఆమె వెళ్ళి ఏం చేసింది? గబగబా జరిపి ఫస్ట్ ఏం పెట్టింది? ఫస్ట్ ఆమె తన కుమారుడు. ఇప్పుడు వెనక్కి జరిపి ఫస్ట్ ఏం పెట్టింది? ఫస్ట్ వాక్యము. అందరూ ఆలకిస్తున్నారండి. ఇదే ఉండాలి మన జీవితంలో. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు, ఎన్ని దినాల్లో ఎవరికీ తెలియదు. వింటున్నారా? అనేక దినములు భోజనము చేయచూ వచ్చిరి. సో ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. ఇక్కడ చూడండి, మొదట దేవుడు, ఫస్ట్ ఎవరు? ఫస్ట్ దేవుడు ఆమె లోనికి వెళ్ళి ఆ చిన్న అప్పమును కాల్చి మరి వచ్చి దాని ప్రవక్తకు ఇచ్చాను. మరియు ఆమె సరిగా వెనకకు వెళ్ళి ఆ అప్పం ప్రవక్తకు ఇచ్చిన తర్వాత ఏం చేసింది? ఇక లోపలికి వెళ్ళి వరస పెట్టి అప్పములు చేస్తూనే ఉందంట. వెనకకు వెళ్ళి మరొకటి 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 కాల్చాను. దేవుడు భూమి మీద వర్షము పంపు వరకు ఆ తొట్టి ఎప్పటికీ ఖాళీ కాలేదు, ఆ తొట్టి ఎండిపోలేదు. ఆమె పిల్లలకు ముందుగా ఏం చేసింది? ఆమె పిల్లల కంటే ముందుగా ఆమె దేవునికి పెట్టెను. కాబట్టి మన దేవుడు ఏమన్నాడు? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, దాని తర్వాత మీకు ఏం కావాలన్నా ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి స్త్రీ ఏం చేసింది? యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కాబట్టి దేవుడు నీ హృదయంలో, ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ మాట, దేవుడు నీ హృదయంలో మొదటి స్థానమును తప్పక కలిగి ఉండవలెను. తప్పకంటే ఏంటి? 6 100 100 6 వింటున్నారండి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన హృదయంలో మొదటి స్థానం ఎవరికి ఉండాలి? దేవునికే ఉండాలి. వింటున్నారండి? మనకి ఇష్టమైన వారు, ఇష్టమైన ప్రదేశాలు, ఇష్టమైన వస్తువులు ఎన్నో ఉండొచ్చు, కానీ వాటన్నిటిని పక్కకు జరిపి దేన్ని ఫస్ట్ పెట్టాలి? దేవుని యొక్క వాక్యాన్ని ఫస్ట్ పెట్టాలి. ఎందుకంటే మన దేవుడు దేనికి అర్హుడంటే, ఫస్ట్ నుంచోటానికే మన దేవుడు అర్హుడు. ఆయన మూలన కూర్చోటానికి కాదు మన దేవుడు. చూడండి, మొదటి స్థానమును తప్పక కలిగి ఉండవలెను. నీ జీవితంలో మొదటి స్థానం, నీవు చేయు ప్రతి దానిలో లేక నీవు ఏమైనా సరే మొదటి స్థానమును కలిగి ఉండవలెను. దేవుడు తప్పక ఎవరు?
మన దేవుడు మొదటివాడు, ఆయన రెండవ స్థానమును కోరడు. ఇది చూడండి, ఒకవేళ మనం అనుకోవచ్చు ఫస్ట్ మన భార్య పిల్లల తర్వాత దేవుడికి ఇద్దామని, కానీ రెండవ ప్లేస్ను కూడా మన దేవుడు కోరుకోడు. మరి ఏం కోరుకుంటాడు ఆయన? ఫస్ట్ ప్లేస్ను మాత్రమే కోరుకుంటాడు. కాబట్టి రెండవ స్థానమును మన దేవుడు కోరడు. ఆయన రెండవ స్థానమునకు అర్హుడు కాదు. మనము పొందిన సమస్తములో ఆయన అత్యున్నతమైన దానికి అర్హుడు మరియు మొదటివాడు. ఆయన దానికి అర్హుడు. ఆయన పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. కాబట్టి మన దేవునికి ఏ స్థానం ఇవ్వాలి చెప్పండి? ఫస్ట్ స్థానం ఇవ్వాలి. ఎందులో అయినా సరే, భార్య పిల్లల విషయంలో ఫస్ట్ దేవుణ్ణి పెట్టాలి. అవునా? నువ్వు తినే దగ్గర కూడా ఫస్ట్ మనం ఏం చేయాలి? బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని? దేవుని సెలవు లేకుండా అసలు ఎవడైనా భోజనం చేయగలడా అని బైబిల్లో ఉంది. నిజమండి. ఈరోజు మనకు 3 పూటల ఆహారం దొరుకుతుందంటే అది ఎవరి దయ వల్ల? దేవుని దయ వల్ల. కాబట్టి ప్రతి దాంట్లో మనం దేవునికి ఏ స్థానం ఇవ్వాలి? మొదటి స్థానం ఇవ్వాలి. దేవుడు కూడా అదే చూస్తాడు, నువ్వు నాకే ప్లేస్ ఇస్తున్నావు. అయితే పరిసయ్యుడు ఇంటికి పిలిచి మన దేవునికి ఏ స్థానం ఇచ్చాడు? మూలన కూర్చోబెట్టాడు. అయితే పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆమె జీవితంలో ఫస్ట్ దేవుడే అని రుజువు చేసుకుంది. అందుకే మన దేవుడు ఏమన్నాడు? ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలని క్షమించేశాను అన్నాడు. చూడండి చివరి స్లైడ్. మనము దేవుని చిత్తమును వెదకనాపేక్షించు వారము. ప్రవక్త ఏమంటున్నాడు? ప్రతి దాంట్లో మనం ఏం వెతకాలి? ఇది దేవుని చిత్తమా కాదా? పలానా చోటకు మనం వెళ్తున్నాం, అవునా? అది దేవుని చిత్తమా కాదా? మనం చీరాల వెళ్దాం అనుకుంటున్నాం, అది దేవుని చిత్తమా కాదా? కొత్త ప్రదేశానికి వెళ్ళి సేవ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అది దేవుని చిత్తమా కాదా? నిన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, ఏమని? మా ఊరికి రండి, మా ఊరికి రండి అని. కానీ అది దేవుని చిత్తమా కాదా అని ఫస్ట్ నువ్వు తేల్చుకోవాలి. దేవుడు ఏమన్నాడు? ఆసియాలో వాక్యము చెప్పొద్దని దేవుడే అడ్డగించాడు. సరే బెతూనియాకి వెళ్దామంటే దేవుడు ఏమన్నాడు? బెతూనియాకు కూడా వెళ్ళొద్దని చెప్పాడు. మరి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? మెసపటోమియాకి వెళ్ళారు, అవునా కాదా? కాబట్టి ఇలా దేవుడు ఎక్కడ ఎలా పరిచర్య చేయాలి, వాక్యం చెప్పాలని వారు ప్రతిదీ కూడా దేవునితో టాలీ చేసుకుంటూ వెళుతున్నారు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, మనము దేవుని చిత్తమును వెతకనాపేక్షించు వారము. చూడండి, పొరుగు వారి అనుగ్రహం కాదు. తెలుగులో అనుగ్రహం అని రాశారు, ఇంగ్లీష్లో మీరు చూడండి. నాట్ ద ఫేవర్ ఆఫ్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ వైఫ్ అంటే దాని అర్థం ఏంటి? మనకు భార్యకు ఫేవర్గా ఉండటమో, భర్తకు ఫేవర్గా ఉండటమో, లేదా మన స్నేహితులు మనల్ని అభిమానించే వాళ్ళు రమ్మన్నారని మనం వెళ్ళటమో కాదు. ఎవరి ఫేవర్ మనం వెతకాలి? సీక్ ద విల్ ఆఫ్ గాడ్. దాని అర్థం ఏంటి? మొదట దేవుని యొక్క చిత్తమేదో నువ్వు వెతుకు. అదే అంటున్నాడు తెలుగులో. చూడండి, కావున మనము దేవుని చిత్తమును వెతకనాపేక్షించు వారము. పొరుగు వారి అనుగ్రహం కాదు, నీ పిల్లల అనుగ్రహం కాదు, నీ భర్త అనుగ్రహం కాదు, నీ భార్య అనుగ్రహము కాదు, కానీ దేవుని చిత్తమును వెదకుము. దీనిని మొదట చేయుము, అప్పుడు మిగిలినవన్నీ భార్య చిత్తము, పిల్లల చిత్తము, ఇవన్నీ తర్వాత క్రమముగా చిత్తములు దానితో ఏకీభవించును. చాలా చక్కగా చెప్పాడు. చూడండి, ఇప్పుడు దేవుడు సపోజ్ పలానా చోటుకి వెళ్ళమని నీకు చెప్పాడు, నీ భార్య పిల్లలు ఒప్పుకోలేదు, వింటున్నారండి? ఒప్పుకోనప్పుడు అది నిజంగా దేవుని చిత్తం అయితే ఆటోమేటిక్గా అందరూ ఏమవుతారు? భిన్న అభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. కుటుంబం అన్నాక వారు కలిసే ఉంటారు, కానీ ఎవడి అభిప్రాయాలు వాడికి ఉంటాయి. పేరుకు మాత్రమే కుటుంబం, పేరుకు మాత్రమే భార్యాభర్తలు ఏక శరీరం, కానీ వీడికి నచ్చింది ఆమెకు నచ్చదు, ఆమెకు నచ్చింది ఆయనకి నచ్చదు. ఇలా చాలా ఉంటాయి తేడాలు. అందుకే మనం ఏం చేయాలి? దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనం స్టిక్ అయి ఉంటామో ఆటోమేటిక్గా మన భార్య, మన పిల్లలు అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? జమ్ము పెట్టిలో పెట్టి విడిచిపెట్టింది మోషే తల్లి. జమ్ము పెట్టిలో పెట్టి మోషేని ఏం చేసింది? వదిలేసింది. నదిలో ఏమున్నాయి? మొసళ్ళు ఉన్నాయి. కానీ ఏ ముసలికి దొరకకుండా ఎవరికి దొరికింది? వెళ్ళి రాజుగారి కుమార్తె స్నానం చేస్తుంటే ఆమెకు దొరికింది, అవునా? కాబట్టి ఎప్పుడైతే అదే ఆ తల్లి నేనే కాపాడుతానని ట్రై చేసింది అనుకో, ఏదో ఒక రోజు దొరికిపోయేది, మోషేని చంపేసేవాళ్ళు. కాబట్టి 3 నెలలు దాచిన తర్వాత ఎవరికి అప్పగించింది? దేవునికి అప్పగించింది. దేవుడు ఏం చేశాడు?
నేరుగా రాజుగారి కుటుంబంలోనే ఆయనకి శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచాడా లేదా? కాబట్టి ఫస్ట్ మనం వెతకాల్సింది దేన్ని? మన అభిప్రాయాలు బోల్డ్ని ఉండొచ్చు, కానీ దేవుని అభిప్రాయం ఏంటని ఫస్ట్ మనం వెతకాలి. నీకు నిర్ధారణ అయిన తర్వాత ఇక దాన్నే పట్టుకోవాలి నువ్వు. ఆటోమేటిక్గా నీ భార్య కానీ నీ పిల్లలు కానీ ఒకదాని తర్వాత ఒకటి ఏమవుతారు? సెట్ అయిపోతారు. ఒకవేళ సెట్ అవ్వలేదంటే ఆ శాపం వారి మీదకే ఒకరోజు వచ్చింది. అందరూ వింటున్నారండి. కాబట్టి ప్రవక్త చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. మనం ఎప్పుడు ఎవరికో ఫేవర్ చేద్దామని చూడకూడదు. మనం ఏం చేయాలి? శిష్యులు ఏమన్నారు? శిష్యులు ఏం చెప్పారు? అపోస్తల కార్యముల గ్రంథంలో మేము మనుష్యులను కాదు దేవుణ్ణి సంతోష పెట్టాలి అన్నాడు. అంటే నీకు ఫేవర్ చేయటం కాదు, మేము దేవునికి ముందు ఫేవర్ చేయాలి. దేవుని చిత్తమేదో అలాగే వెళ్ళాలి. దానివల్ల నువ్వు బాధపడితే నేను చేసేదేమీ లేదు అన్నట్టుగా మనం ఉండాలి. ఫైనల్గా తీర్పు తీర్చేవాడు దేవుడు. ఇప్పుడు నీ డెసిషన్ కరెక్టా, నా డెసిషన్ కరెక్టా అనేది మనిద్దరం తన్నుకోవటం కాదు. కాలము గతించిపోతూ ఉండగా అన్నీ రుజువు అవుతూ ఉంటాయి. అందరూ ఆలకిస్తున్నారండి. మనం అలా నడుచుకుంటూ వెళదాం. కొద్ది కాలం పోయిన తర్వాత దేవుడు నీతో ఉన్నాడా నాతో ఉన్నాడా ఫైనల్గా తేలిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటం అంటే ఏంటో మనం నేర్చుకుందాం. కాబట్టి రక్షణను ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. మీరు అడగొచ్చు, ఆల్రెడీ మేము రక్షణ పొందాం కదా అని. రక్షణ పొందటం అంటే బాప్తిసం తీసుకొని అయిపోయిందని కాదు. ఇది చనిపోయేదాకా మనం వెళ్ళే అరణ్య యాత్ర ఇది. అవునా? ఎర్ర సముద్రం దాటగానే అయిపోలేదు. దాని తర్వాతే అసలైన కథ మొదలైంది. కాబట్టి ఈ విశ్వాస యాత్రలో అడుగడుగునా మనం ఏం చేయాలి? ఈ రక్షణను ఎన్నడూ నిర్లక్ష్యము చేయకుండా. అందుకే దావీదేమన్నాడు చెప్పండి? దావీదేమన్నాడు? నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా కలుగజేయి. అంటే ఏంటి? ఆ ఆనందాన్ని కోల్పోయాడు ఆయన. రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. అందుకే ఏమంటున్నాడు? ప్రభువా, ఆ రక్షణ ఆనందాన్ని మళ్ళీ నాకు కలిగించు. కాబట్టి ఇది ఇప్పుడు మొదలెట్టి అప్పుడు ఆపేసేది కాదండి. మన జీవితాంతం మనం ఏం చేయాలి? ప్రతి దాంట్లో దేవుని యొక్క వాక్యాన్ని ఫస్ట్ ప్లేస్లో మనం పెట్టుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత ఆశీర్వాదాలు, దీవెనలు, నీకు కావాల్సినవన్నీ దేవుడు ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా అవన్నీ వస్తానే ఉంటాయి. ఇందాక మనం ఒక వాక్యం చదివాం. ఏమని? వారి వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే దేవుడు వారి వెనకాల ఏం చేస్తున్నాడు? సహకారుడై ఉండి వారి వాక్యాన్ని స్థిరపరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి వాటి కోసం కాదు మనం బాధపడాల్సింది. వాక్యాన్ని నెరవేర్చటం మన జీవితంలో ఫస్ట్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు, దీవెనలు ఏం చేస్తాయి? మనల్ని వెంబడిస్తూ వస్తాయి. అలా ఉందామా? మరి యొక్క 3 వచనాల్ని సక్సెస్ఫుల్గా మనం ముగించుకున్నాం. తర్వాత భాగంలోనికి వచ్చే వారం వెళ్దాం. అందరం ఒక్కసారి లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు మనం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి ప్రభువా, నీవు చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, రక్షణ అంటే కేవలం బాప్తీసం తీసుకొని క్రమంగా చర్చికి వచ్చి రిలాక్స్ అయిపోవటం కాదు, కానీ ఇది జీవితాంతం ప్రభువా వాక్యాన్ని నెరవేర్చటమని, వాక్యాన్ని మా జీవితంలో మొదటి స్థానంలో ఉంచటమని పౌలు ద్వారా మాకు తెలియజేసినందుకు స్తోత్రములు తండ్రి. పౌలు ఏ విధముగా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి ఎలా తప్పించుకుంటారని చెప్పినట్టుగా ఈరోజు మేము కూడా తండ్రి మాకు నచ్చింది మేము చేసుకుంటూ స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం ప్రభువా. కానీ స్వేచ్ఛ ఒకరోజు ఆగిపోతుందని, దాని తర్వాత మేము తీర్పులో నిలబడాలని మాకు వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఆ తీర్పును మేము దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అడుగులు వేసే కృపను మాకు దయచేయండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ మరి ప్రార్థిస్తూ ఉండగా షేతు బాబాయ్ చిన్న ప్రార్థన చేస్తాడు. చివరి ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి నామానికి అనేక వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి, నాయన ప్రభువా, ఇంతవరకు నా తండ్రి
మీరు నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవభక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఎలుగయ్యున్నదని అంటున్నాడు ప్రభువా. అవును తండ్రి నాయన, తన జీవితంలో నా తండ్రి ఎన్నో మేళ్ళ గురించి ప్రభువా ఓ దేవా నాయన జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఓ దేవాని యొక్క నామాన్ని ఘనపరిచిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అలాగనే ప్రభువా యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకునిచున్నాడంటే నీ వాక్యమ చేతి నేను ప్రభువా. ఇదిగో ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమి తినాలో ఏమి తినకూడదో ప్రభువా అయ్యా నాయన మీ యొక్క లేఖనంలో మేము చూస్తున్నాము దేవా. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ కడవరి కాలంలో ఆఖరి గడియల్లో ప్రభువా మేము జీవిస్తుండగా ప్రభువా మా మనస్సులు నా తండ్రి నాయన నా తండ్రి ప్రతి ఒక్కటి ప్రభువా మొదట నాయన నీ యొక్క నా తండ్రి అయ్యా నీకు స్థానం ఇచ్చుటకు నాయన నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ రీతిగా ఆ యొక్క సమర స్త్రీ ప్రభువా ఓ దేవా నా తండ్రి నాయన నిన్ను గురించి నా తండ్రి నాయన సమస్త తెలుసుకున్నదో ప్రభువా, వెళ్ళి నా తండ్రి నాయన సమరలో ఉన్నటువంటి వారికి అందరికీ నా తండ్రి సాక్ష్యం ఇచ్చినది ప్రభువా. దేవా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. అలాంటి నా తండ్రి నాయన విశ్వాసములో నా తండ్రి మమ్మల్ని మీరు నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఓ దేవ మేము ఈ రీతిగా నా తండ్రి వస్తూ పోతుంటే కాదు కానీ ప్రభువా ఈ యొక్క వధువుని ప్రభువా నాయన ఓ దేవ నీ ఆత్మతో నాయన నా తండ్రి ముద్రించమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, మాలో ఉన్నటువంటి పొరపాట్లను దయతో క్షమించి ఈ కడవరి కాలములో ఆఖరి గడియల్లో ప్రభువా సమస్తమును నా తండ్రి నాయన మొదటిగా నీకు స్థానం ఇచ్చి ఈ లోకములో నాయన మేము సాగిపోటకు నాయన నీ కృప నీ కాపుదల అనుకుని సహాధ్యమని మమ్మల్ని మీరు నడిపించమని సహాధ్యమని ఈ కొద్ది నపములు ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృప సమాధానములు కూడి ఉన్న మనందరికీ ఈ లోకంలోని పరిశుద్ధులందరికీ యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును.